పేతురులోని ధన్యత నీలో ఉన్నదా? మీలో చాలామంది ఆ ప్రసంగం విన్నవారు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఆ రోజు ఏం జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తాను చిన్నగా. ఎందుకంటే ఆ రోజు విన్న ప్రసంగం మీకు గుర్తొస్తేనే తప్ప ఈరోజు నేను చెప్పబోయే తరువాతి సంగతులు మీకు అర్థం కావు. పేతురులోని ధన్యత నీలో ఉన్నదా అంటే, పేతురు గారు యేసుక్రీస్తుల వారు వెనకాల యేసుక్రీస్తుల వారు చెప్పిన పరసంబంధమైన వాక్యాలను నమ్ముతూ ఆయన్ను వెంబడిస్తున్న కాలంలో ప్రభు చెప్పిన మాటలు ఆ రోజున్న సమాజంలో ఉన్నవారు అంగీకరించటం లేదు, నమ్మటం లేదు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభు అడిగారు, ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? దేవుని కుమారుడుగా మీరు ముందు ప్రసంగంలో విన్నట్టుగా వారి పాపాలు క్షమించటానికి వచ్చిన రక్షకుడిగా, మెస్సియగా నన్ను అంగీకరిస్తున్నారా అన్నప్పుడు ఎవ్వరూ కూడా ఆ రోజును క్రీస్తులా గుర్తుపట్టడం లేదు. ప్రవక్తలలో ఒకటిగా ఇర్మియాగా, యెషయాగా, బాప్తిస్మిచ్చి యోహానుగా ప్రవక్తలలో ఒకటిగా చెప్పుకుంటూ ప్రభువుని ప్రభువుగా గుర్తించటం లేదు. ఆ సందర్భంలో మీ సంగతి ఏంటి అన్నప్పుడు ఏమంటే పేతురు గారు మాట్లాడారు, ప్రభువా, లోకం నమ్ముతుందో నమ్మదో నాకు అనవసరం, వాక్యాన్ని నేను నమ్ముతాను, బైబిల్లో ఉన్న మాటను నేను నమ్ముతాను, మీరు చెప్పిన ప్రసంగాలు నేను నమ్ముతాను అని మీరు సజీవుడైన దేవునికి కుమారుడైన క్రీస్తు మా రక్షకుడు మీరే, ఎవరో నమ్మకపోతే నాకెందుకు, నేను నమ్ముతున్నాను అన్నారు. అక్కడ వరకు మీకు ప్రసంగం చెప్పి ముగించి, పేతురు గారు నమ్మినట్టుగా ఈరోజు వాక్యాన్ని మీలో ఎంతమంది నమ్ముతున్నాం, మనలో ఎంతమంది నమ్ముతున్నాం అన్న ప్రశ్న ఆ రోజు మీకు సంధించాను. ఈరోజు కూడా మనందరికీ తెలుసు, మరణం తర్వాత జీవితం ఉందన్నది క్రైస్తవులకు మాత్రమే తెలుసు, బయట వారికి తెలుసా? తెలీదు. ఇందాక ఎవరో తల్లిగారు పాట పాడుతుంది, మంచి పాట. పుడుతున్నారు, చేస్తున్నారు, మధ్యలోదే జీవితం అనుకుంటున్నారు తప్ప చనిపోయిన తర్వాత జీవితం ఉందన్న సంగతి ఎవరికి తెలీదు. అది క్రైస్తవుడిగా బైబిల్లో ఉన్న మాటలు ఈరోజు నీకు అందబట్టి నీకు ఆ జ్ఞానం తెలిసింది, నీకు ఆ విషయం తెలిసింది. ఆ తెలియటం ఒక ఎత్తు అయితే, తెలిసిన విషయాన్ని ఎంతవరకు నమ్ముతున్నాం, ఇది కదా విషయం. తెలియటం ఏముంది? ఈరోజు 350 మంది క్రైస్తవులు, ఏమండి 350 కోట్ల మంది ముమ్మారు ప్రార్థనలు, ప్రతి ఆదివారం తలస్నానం చేసి గుడికి వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ బైబిల్లో రాయబడుతున్న మాటలను ఖచ్చితంగా నమ్మి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరున్నారు? నమ్మి ఆ మాటను ఆచరిస్తున్న వాళ్ళు ఎవరున్నారు? కనుక ఇలాంటి ధన్యత దేవుడు పేతురు గారిలో చూసినట్టుగా మనం ఆలోచించి నాకు తెలిసి ముగింపులో నాకు టైం అయిపోతుంది, ఆ రోజు బస్సు ఎక్కడానికి. ముగింపులో మీకు చెప్పిన మాట ఏంటంటే, పేతురు ఇంత గొప్పగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రభు మాటను విశ్వసించాడు గనుక ఆయనకి వరాల జల్లు ఆయన మీద కురిపించాడు, నువ్వు ధన్యుడు అని చెప్పి, పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలో ఒక రాజ్య ద్వారం, ఏమండి దాని ఎదుట నిలువ నేరవు, తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. అక్కడితో ముగించిన వెళ్ళిపోయాను కదా. ఇవి ఆలోచిద్దామండి. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆయనతోనే ఎందుకు కట్టించాడు? ఇంతకీ ఆయనకి ఇచ్చిన పరలోక రాజ్యపు తాళపు చెవులు ఏమైపోయాయి? వెళ్ళిపోతూ ఎవరికి చెల్లిపోయాడు? ఇవన్నీ ఆలోచించాలి ఈరోజు మనం. దేవుని పిల్లలరా, ముందుగా మీ అందరికీ ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. ఈరోజు బైబిలు దేవుడు చాలా కష్టపడి రాయించాడండి. సుమారు 1600 సంవత్సరాలు రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఏ గ్రంథము కూడా ఇన్ని వందల సంవత్సరాలు రాయించబడలేదండి. 1600 సంవత్సరాలు రాయించాడు దేవుడు.
ఇది రాసిన వారు ఆయా కాలాలలో పుట్టారు, ఆయా ప్రాంతాలలో పుట్టారు, ఆయా వృత్తులు కలిగిన వారు. కానీ సుమారు 40 నుంచి 45 మంది బైబిల్ను రాసిన ఒక్కరు రాసినట్టుగానే ఉంటుంది. ఆయన ఒకలాగా ఈయన ఒకలాగా చెప్పడం, పొంతన లేని మాటలు బైబిల్లో ఉండవు. అన్ని వందల సంవత్సరాలు రాయబడిన బైబిలు, ఎంతోమంది ఈ బైబిల్ను రాయడానికి వారు ప్రాణాలు పోగొట్టుకుంటే, ఈరోజు క్రైస్తవుడు తన చేతుల్లోకి వచ్చిన ఈ బైబిల్ పట్ల, వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఏంటి, ఎంతవరకు ఉంది అంటే చాలా తక్కువైపోయింది, క్షీణించిపోయిందండి. ఎందుకు మరి ఒకప్పుడున్న ఆసక్తి వాక్యం మీద, ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు దేవుడి వాక్యం మీద ప్రజలలో, క్రైస్తవులలో కనపడటం లేదు. ఒకప్పుడు సభ అనేసరికి ఆటోలు కట్టించుకుని, లారీలు కట్టించుకుని వందల మంది, ఏమండి 40 కిలోమీటర్లైనా 50 కిలోమీటర్లైనా ప్రభు సభ జరుగుతుందట, అక్కడికి ఒక దైవజనుడు వస్తున్నాడట అని పరుగు పరుగున వెళ్ళిపోయేవారండి వాక్యం కోసం. ఎందుకో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి టీవీలు బంధించేసాయో అర్థం అవటం లేదు, సెల్ ఫోన్లు బంధించేసాయో అర్థం అవటం లేదు, లేదంటే లోక ఆశలు బంధించేసాయో అర్థం అవటం లేదు, అపవాది మరి కట్టిపడేసిందో అర్థం అవటం లేదు. సభ రండి దైవజనుడు వస్తున్నాడు అని ఆ సభ పెడుతున్న కన్వీనర్స్ ప్రజల వెనకాల పడుతున్నా పట్టించుకోవటం లేదు, రావటం లేదు. ఏం జరుగుతుంది అసలు? ఏం జరిగింది? మీరు ఈరోజు భయపడే ఒక వచనం చూపిస్తాను నేను. ఆ రోజు పేతురు గారికి ధన్యత దేనిని బట్టి వచ్చింది అంటే, ఆ రోజు పేతురు గారిలో కనబడుతున్న ధన్యత గల కారణం ఏంటంటే, వారు మనలాంటి వారు కాదు. మొదట మనలాంటి స్వభావం కలిగిన వారు కాదు. వాళ్ళు వాక్యాన్ని వెంటపడి నేర్చుకున్నవారు, వాక్యం అంటే చాలా ఆసక్తి కలిగిన వారు, వాక్యం కొరకు జీవితాన్ని పనంగా పెట్టిన వారు, వాక్యం గురించి అహోరాత్రులు ధ్యానించిన వారుగా అపోస్తులు మనకి కనబడతారు. అసలు వాక్యం దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు తెలుసండి? వాక్యపు జ్ఞానం, దైవ జ్ఞానం దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడో తెలుసా? పొందుకోవాలనుకునే వ్యక్తికి ఎంతటి ఆసక్తి ఉండాలో, మీకు దేవుడి జ్ఞానం రావాలి అన్నా, మీకు దేవుడి వాక్యం రావాలి అన్నా, ఆ వాక్యాన్ని సంపాదించి మీరు పరలోకం వెళ్ళాలి అన్నా, నేను నిజంగా చెప్తున్నాను కదండి, ఇలాంటి పాపము సభలు పెట్టి రండి అని మీరు ఎంత గోజాడినా, మీరు ఆలస్యంగా సభ అయిపోయిన సగం తర్వాత వస్తున్నా, మీకు ఆసక్తి లేదని అవసరం, ఆసక్తి లేదని అర్థం. ఇలాంటి ఆసక్తి లేని వారికి దేవుడు జ్ఞానం ఇవ్వడండి, వాక్యం ఇవ్వడు, తన మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనకు తెలియనివ్వడు. ఎందుకంటే వాక్యాన్ని దేంతో పోల్చాడు చెప్పండి? దేవుడు చాలా రకాల పోలికలు పోల్చాడు. వెండి బంగారముల కంటే కోరదగినది శ్రేష్టమైనది అన్నాడు కదా. వాక్యాన్ని దేంతో పోల్చాడు? వెండి బంగారం వస్తువులు మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఎవరు? మీరు బంగారపు వస్తువు అవతల వాడికి గిఫ్ట్గా ఇస్తున్నారనుకోండి, ఇచ్చేటప్పుడు ఎలాగిస్తారో తెలుసండి? బంగారపు వస్తువు ఎలాగిస్తారు? పెళ్లిలో గిఫ్ట్గా బంగారం పట్టుకెళ్ళారు, ఎలా పట్టుకెళ్తారు? చాలా భద్రంగా ఆ ఉంగరాన్ని ఆ బాక్స్లో పెట్టి, ఆ బాక్స్ను కవర్లో పెట్టి, ఆ కవర్ జేబులో పెట్టి, ఆ బాక్స్ పైకి ఎక్కేయకుండా కొంతమంది తాడు కూడా కట్టేస్తారు దానికి. ఎందుకు? ప్రయాణంలో బాక్స్ ఎక్కడైనా కిందకి జారిపోతుందేమో. ఎందుకు? బాక్స్లో ఏముంది? విలువైన బంగారం ఉంది. ఇచ్చేటప్పుడు కూడా చూడండి, పెళ్ళికొడుకు ఇచ్చేటప్పుడు కూడా బాక్స్ ఇలా తీసి ఉంగరం ఇలా చూపించి, ఇలాగ ఉంగరానికి ఒక ఫోటో తీసి, నాయన జాగ్రత్త తీసుకున్న పెళ్ళికొడుకు కూడా అతనికి చాలా ప్లాస్టిక్ గిఫ్ట్లు, తర్వాత టెడ్డీ బేరు బొమ్మలు, ఫ్యాన్లు ఇవన్నీ వస్తాయి. అవన్నీ అలా పక్కకి విసిరేస్తూ ఉంటాడు. మీరు పెట్టిన బంగారం కూడా ఎలా తీసి అలా పక్కన అందులో విసురుతాడా? మీకంటే భద్రంగా అతను జోబులో పెడతాడు లోపల. ఎందుకు పెడుతున్నాడు? ఇచ్చింది ఏంటది? విలువైనది, కాస్ట్లీది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. తీసుకున్న వ్యక్తి కూడా దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టడు. వెరీ గుడ్. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని బంగారం అన్నాడా, బంగారము కంటే గొప్పదన్నాడా? ఎందుకన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా?
ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, మీకు బంగారం అంటే ఇష్టమా, వాక్యం అంటే ఇష్టమా? ఓపెన్గా మాట్లాడుకుందాం, అబద్ధం ఆడకండి. దేవుడి సన్నిధి శాపం వస్తుంది. అది నిజం ఒప్పుకున్నారు, దేవుడి స్తోత్రం, అబద్ధం ఆడలేదు. బంగారం అంటేనే ఇష్టం. ఓకే, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు మీకు. మీరు చెప్పిన మాట ప్రకారం మీకు బంగారం అంటే ఇష్టం కదా, అవును బంగారం అంటే ఇష్టం. నీకు ఎన్ని కేజీలు కావాలని అడిగాడు. మీరు ఎంత అడుగుతారు చెప్పండి? ప్రభా వడ్డానం, నెక్లెస్, మొత్తం చెవుల్లోకి, ముక్కులోకి, 7 వారాల నగలు అన్నీ కలుపుకుంటూ 10 కేజీలు ప్రభా అన్నారు. సరే, ఈవిడికి 10, ఈవిడికి 10, ఈవిడికి 10, ఈవిడికి 10, ఇక్కడ కూర్చొని అందరికీ 10 కేజీలు బంగారం ఇచ్చాడు. బంగారం ఇచ్చాను కదా, ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్నాడు. చాలా బాగుంది ప్రభా, నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రభా. ఓకే, ఈరోజు బంగారం అర్పించు, రేపు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపో అన్నాడు. ఎలాగుంది? బంగారం ఇచ్చేసాడు కదండి, బంగారం అనుభవించండి, చచ్చిపోయిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళిపోతే ఏముంది? పదే దేవుడు కేజీ బంగారం కావాలా, రేపు చచ్చిపోతానో పరలోకం కావాలా అన్నారు. తెలివైన వాళ్ళు అయితే ఏది కోరుకుంటారు చెప్పండి? ఏం కోరుకుంటారు? నిత్య నరకానికి వెళ్ళిపోయి యుగ యుగాలు కాలిపోవటం కంటే ఆ నిత్య నరకాన్ని తప్పించలేని బంగారం నాకెందుకు? అర్థమైంది ఇప్పుడు మీకు? బంగారం ఉంది, నరకం తప్పించటం లేదు. 10 ఎకరాల పొలం ఉంది, నరకం తప్పించటం లేదు. ఇప్పుడు పొలము బంగారం అవసరమా, నరకాన్ని తప్పించే వాక్యం అవసరమా? అందుకే వాక్యాన్ని దేంతో పోల్చాడు? బంగారము కంటే గొప్పది. కారణం ఏంటంటే నీ బంగారం పాతాళాన్ని తప్పించలేదు, నీ ఆత్మను రక్షించలేదు. వాక్యం తప్పిస్తుంది, వాక్యము నిన్ను రక్షిస్తుంది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఇప్పుడు ఏది కోరుకోవాలి క్రైస్తవులు చెప్పండి? వాక్యం కోరుకోవాలి. కోరుకుంటే ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా? నో. సామెతల గ్రంథం, బైబిల్ భలేగా ఉంటుందండి. 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. అందరు తీసుకోండి, బైబిల్ జాగ్రత్త తీసుకోవాలా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2వ వచనం మొదటి నుంచి 5వ వచనం చదువుదాం. నా కుమారుడా, ఇదిగో నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. వాక్యాన్ని ఏం చేయాలట? దాచుకోవాలి. ఎంతమంది దాచుకున్నారు? పేతురులోని ధన్యత నీలో ఉందా పాటు అని చెప్పాను కదా, ఆ పేపర్ ఎంతమంది దాచుకున్నారు చెప్పండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? అలాంటి బోల్డ్ ప్రసంగాలు విన్నాం, బోల్డ్ రాసి ముక్కలు పడేసాం. దాచుకున్నారా మీరు ఎవరైనా? అమ్మో భలే ప్రసంగం అండి, భలే రెఫరెన్స్లు అండి, భలే వాక్యాలండి. దాచుకున్నారా? దాచుకోలేదు. నేను ఒకటి చెప్పనా? పేతురులోని ధన్యత నీలో ఉందా పార్ట్ 1 చెప్పడానికి వచ్చాను కదా నేను. ఆ పార్ట్ 1 చెప్పడానికి వచ్చేటప్పుడు నేను అందరికీ ఒక్కొక్క చీర పట్టుకొచ్చి ఇచ్చాను అనుకోండి. ప్రసంగం అయిపోయిన తర్వాత చీర దాచుకుంటారా పడేస్తారా? దాచుకుంటారు. వాక్యం మాత్రం ఏం చేశారు? అది మన భక్తి. సో దేవుడి ముందు ఎలా నిజాలు ఒప్పేసుకుంటున్నాం చూసారా? చీర దాచుకుంటాము, ఏమండి ఇంట్లో వస్తువులు దాచుకుంటాము. బంగారం అయితే అసలు దాన్ని దాచే ప్రదేశం గురించి చెప్తేనే టైం పట్టేస్తుంది. బీరువాకి ఏమండి పైన డోర్లు, దానికి ఒక తాళం, మెయిన్ డోర్లు ఓపెన్ అయ్యాయి, లోపల మళ్ళీ ఇంకో డోర్ ఉంటుంది సైడ్ డోర్, అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయడం లోపల చెయ్యట్టాలి. చెయ్యట్టిన తర్వాత ఇలా కిటికీలోకి లోపల కూడా డోర్ ఉంటుంది, అక్కడో తాళం ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. తర్వాత ఇలా గంటాలి, అక్కడ ఉంటుందండి. ఏంటి? బంగారం. బైబిల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుందండి. ఆదివారం చూస్తాము, సెల్ఫ్లో పడేసేమో తెలియదు, బెడ్ మీద ఉందో తెలియదు, ఏమన్నా మంచం కింద ఆడేసేమో తెలియదు. ఏది దాచుకోవాలో దాన్ని పడేశారు, ఏది పనికిరాదో దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడెట్టారు? బీరువాలో భద్రంగా దాచారు. దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మీకు దొరికిన ప్రసంగాలు, మీకు దొరికిన వాక్యాలు మీరు ఏం చేయాలట? మీకు దొరికిన ఉపదేశాలను మీరు ఏం చేయాలట? మీకు దొరికిన మీ జ్ఞానాన్ని ఏం చేయాలట? ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాచుకోవాలి? నిజమేనా? మీకు అన్నీ తెలుసండి, ఏమీ తెలియదు అనుకుంటాను నేను. అంటే దాచుకునే ప్లేస్ కూడా తెలుసు. బంగారం దాచుకోవడానికి బీరువా, వాక్యం దాచుకోవడానికి హృదయం. హృదయంలో వాక్యం దాచుకోవాలంటే ముందు హృదయం ఖాళీగా ఉండాలి కదా. ఏమంటే బీరువాలో బంగారం పెట్టాలంటే బీరువా ఖాళీగా ఉండాలా?
ఖాళీగా ఉండాలి. మీరు అసలు వాక్యాన్ని ఎందుకు దాచుకోలేకపోతున్నారు చెప్పనా? స్పేస్ లేదు లోపల. తెలియదు మీకు ఎవరికి కూడా ఆ విషయం కూడా. ఎప్పుడన్నా మళ్ళీ మధుర వస్తే హృదయ రహస్యం ఓపెన్ చేస్తాను నేను. హృదయంలో వాక్యం ఎందుకు ఉండటం లేదో ఓపెన్ చేస్తాను. అదొక పెద్ద లాక్ అండి. చాలామంది మోసపోయారు అక్కడే. వింటారు ప్రసంగాలు, ఎవరికి లోపల ఉండవండి. ఎందుకు ఉండటం లేదంటే దానికి ఒక కారణం ఉంది. మళ్ళీ అంత పెద్ద ప్రసంగం అటు వెళ్ళినట్టు రాలని టైం అయిపోద్ది నాకు. హృదయం దేవుడండి వాక్యం దాచుకోవడానికి ఆ అవయవాన్ని నీ శరీరంలో పెట్టాడు దేవుడు. ఏ అవయవాన్ని ఆ పనికి వాడాలి, ఎవ్వరు కూడా ఏ అవయవాన్ని ఆ పనికి వాడటం లేదండి. కళ్ళు వాక్యం చదవడానికి అన్నీ చూస్తారు తప్ప వాక్యం మాత్రం చదవరు. చెవులు దేవుడు మాటలు వినడానికి, అవి తప్ప అన్నీ వింటారు. ఏ అవయవం ఏ పనికి వాడాలో ఆ పనికి వాడటం లేదండి. హృదయం వాక్యం దాచుకోవడానికి, కానీ దాంట్లో చాలా దాచేశారు. ఖాళీ లేదు. చెబుతున్న ప్రసంగం ఈ చెవులోంచి బయటికి వెళ్ళిపోతుంది తప్ప లోపల ఖాళీగా లేకపోవడం వల్ల లోపల నిండుకోవటం లేదు. అది ఎంత బాగా రాశాడండి దేవుడు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల, జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. 4వ వచనం అండర్లైన్ చేసుకోండి, 4:5. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. వాక్యాన్ని ఎలా వెతకాలట? వెండిని వెతికినట్లు వాక్యాన్ని, ఉపదేశాలను వెతకండి. వెండిని వెతకండి, వెండిని వెతకండి. వెండిని ఎలా వెతుకుతారు? మీ మదిలో ఉన్న వాళ్ళందరికీ తెల్లవారుసరికి పేపర్లో ఒక వార్త రావాలి. ఏమని? ఈ బిల్డింగ్ పక్కన ఉన్న 4 ఎకరాలలో కింద 20 కేజీలు బంగారం ఉందట, అడుగుని లేదట వెండి ఉందట, కావలసిన వాళ్ళు తవ్వుకోండి అన్నారు అనుకోండి. ఎలా పడతారా భూమి మీద? గుణపాలు పారలు పట్టుకొని ఎవడైనా తవ్వుతుంటారా? ఇది నా ప్లేస్, నేను తవ్వడానికి వేసాను గుణపం, ఇక్కడ వేయొద్దు, కింద ఏముంది? మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఎలా తవ్వుతారు చెప్పండి? పోటీగా ఒకడినొకడు తన్నుకుని ఒకడినొకడు తిట్టుకుని, అవసరమైతే ఆ గుణపం ఆడు మాటలు లేదంటే కింద వేయాల్సింది ఆడు గుండెల్లో కూడా వేసేస్తాడు. దేనికోసం? ఏం వెతుకుతున్నారు? కింద ఏముందట? బంగారం ఉంది, వెండి ఉంది. అంత అలాగ వెతుకుతున్నావు కదా. బాగా వినండి, 4వ వచనం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటి ఎట్టుదో నువ్వు గ్రహిస్తావు. అప్పటికి గాని నీకు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే జ్ఞానము నీకు రాదు, వాక్యం నీకు రాదు. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు వెతుక్కోండి అన్నాడా? వాక్యం నీ దగ్గరకు వస్తుంది అన్నాడా? వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల. ఎక్కడ మంచి ప్రసంగాలు చెబుతారు, సత్యాన్ని చెప్పే సంఘం ఎక్కడుందని నువ్వు వెతుక్కోవాలట. ఏమండి, వాక్యాన్ని వెతికేంత మహాభక్తులు ఉన్న కాలం అంటారా ఇది? భోజనాలు పెట్టి, వేదికలేసి, ఫ్యాన్లేసి, లైట్లు కట్టి, చెవుల్లోకి వెళ్ళడానికి బాగా పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్లు ఎట్టి, రండి కుర్చీలేసి కూర్చోబెడితేనే తప్ప వాక్యం వినడానికి వస్తున్నారా? ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి నేను పట్టుకొస్తానన్నారా? మీరే వెతకండి అన్నారా? ఏమంటే వెండి దొరుకుతుందంటే వెతుకుతావు. దాచబడిన ధనం, లంకి బిందెల కోసం అప్పుడప్పుడు వెతుకుతారు. ఎలా వెతుకుతారు వాళ్ళు? లంకి బిందెలు అనగానే ముందట రాజులో ఎవరో మొత్తం మీద భూమిలో పాతేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ధనం అక్కడ ఉంది, బంగారం. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంది కదా, రాజుల సొమ్ము రాళ్లపాళ్ళు. వాళ్ళకి ఆ రోజుల్లో బ్యాంకులు లేవు, ఎక్కడ దాచుకోవాలో తెలియక భూమిని తవ్వేసి భూమిలో తాచేసారు వాళ్ళు రాజులు. ఇప్పటికే వాళ్ళు దాచిన బంగారం ఎక్కడైనా ఉంటుందేమని లంకి బిందెల కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎలా వెతుకుతారు చెప్పండి? రాత్రి చీకటనక, ఏమండి పగలనక, ఎండలో తవ్వుతూ ఉంటారు, పూజలు చేయిస్తారు. కొంతమంది మూర్ఖులైతే నాకు లంకు బిందెలు దొరకాలని మనుషుల్ని బలి చేస్తున్నారు, నరబలి. డబ్బు దొరుకుతుంది వెతికితే. ఎంత కష్టపడుతున్నారండి వాళ్ళు? మరి వాక్యం, నీ ఆత్మను రక్షించే వాక్యం కోసం నువ్వు అలాగే ఎక్కడైనా కష్టపడుతున్నావా? నిజంగా చెప్తున్నామండి, మేము వాక్యం నేర్చుకునే కాలంలో మాకు మీకున్నంత వెసులుబాటు కానీ ఫెసిలిటీ కానీ ఆ రోజు లేదండి.
ఓ సెల్ ఫోన్ లేదు, సరిగ్గా స్మార్ట్ ఫోన్స్ లేవు, యూట్యూబ్ లేదు, ఇంటర్నెట్ లేదు. ప్రసంగికుడి దగ్గరికి వెళ్ళి అతను వచ్చినప్పుడు ఆ ప్రసంగం వినకపోతే ఆ సబ్జెక్ట్, ఆ విషయం మాకు దొరికేది కదా. ఆ భయానికండి పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆరోగ్యం సహకరించకపోయినా 100 కిలోమీటర్లు సభల కోసం ప్రయాణాలు చేసేవాళ్ళు మేము వాక్యం నేర్చుకున్న కాలంలో. అంత ఆసక్తి ఈ రోజు ఉందంటారా? పక్కనే సభ పెట్టి చక్కగా భోజనాలు పెట్టి కుర్చీలేసి రండి వాక్యం నేర్పిస్తాం ఉచితంగా అంటే వాక్యాన్ని పట్టించుకునేవారు లేరండి. వాళ్ళు ఊరకనే ధన్యులు అవ్వలేదండి. పేతురులోనే ధన్యత అనగానే పేతురు గారు ఊరకనే ధన్యుడు అవ్వలేదు. ఇదిగో ఇక్కడ చెప్పాడు కదా దేవుడు, నువ్వు వెండిని వెతకినట్లుగా వాక్యాన్ని వెతకాలి, దాచబడిన ధనము కొరకై ప్రయాసపడి వెతికినట్లుగా నువ్వు వాక్యాన్ని, జ్ఞానాన్ని వెతికితేనే తప్ప అది నీకు దొరకదు. ఆసక్తి ఉండాలి వాక్యం అంటే. అలా ఆసక్తితో ఉన్న వాళ్ళేనండి పేతురు గారి సహోదరుడు ఉంటాడు ఆంద్రేయ. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకొని, ప్రవక్తల ప్రవచనాలు బాగా చదువుకొని వస్తాడట మా రక్షకుడు, మా పాపాలు కడిగేస్తాడట, మా ప్రభువు అట, మెస్సయ్య వస్తున్నాడట, ఆయన నోట వచ్చే మాటలు అమృతంలా ఉంటాయట, జీవిత సత్యాలు చెబుతాడట, జీవితాలను మార్చేస్తాడట, పాప భారం అంతా కూడా ఆయన మోసుకుని వెళ్ళిపోతాడట, మన రక్షకుడు, మన మెస్సయ్య వస్తున్నాడట అని పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ బాగా చదువుకునండి. నిజంగా చెప్తున్నాను కదా, వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనము కొరకై ప్రయాసపడుతున్నట్టుగా రాబోయే మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే ఈ పేతురు గారు సహోదరుడైన ఆంద్రేయ. అన్నదమ్ములిద్దరూ కూడానండి వాక్యాన్ని బాగా నేర్చుకుని మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడ పుడతాడో మెస్సయ్య, ఎక్కడ పుడతాడో మా రక్షకుడు. వాక్యం కోసం వెతకాలి. ఆ రోజు యేసుక్రీస్తుల వారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు. ఈరోజు ఆ యేసుక్రీస్తుల వారే వాక్యంగా మన మధ్యలో ఉన్నాడు. మనం కూడా వెతకాలి. కానీ వెతికే వాళ్ళు ఎవరున్నారండి? సత్యవాక్యం ఎక్కడ చెప్తున్నారండి? ఏ సంఘం సత్యాన్ని చెప్తుందండి? ఎక్కడ సెమినార్లో సత్యవాక్యం చెప్తారండి? నేను అక్కడికి వెళ్ళిపోవాలండి. ప్రసంగం నాకు వాక్యాలు కావాలండి. వాక్యాలు మా బ్రతుకులను మారుస్తాయండి. వాక్యం నా జీవితాన్ని శాసిస్తుందండి. వాక్యమే నా జీవితాన్ని తప్పుడు మార్గంలో ఉంటే సరైన సన్మార్గంలోనికి తీసుకుని వస్తుందండి. వాక్యమే నన్ను పరలోకానికి తీసుకుని వెళుతుందండి. సర్వం వాక్యంతో ముడిపడింది. ఆ వాక్యమే నాకు కావాలని ఈరోజు వెతికేవారు ఎవరున్నారు చెప్పండి? వెతికారిల్లు. యోహాను గారు శిష్యులుగా ముందు జీవితాన్ని ప్రారంభించిన పేతురు, ఆంద్రేయ. యోహాను గారు మంచోడండి. ఇదిగో యేసుక్రీస్తుల వారు ఉన్నారు కదా, ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నాకంటే మంచి జ్ఞాని, నాకంటే మీకు బాగా వాక్యం నేర్పిస్తాడు, ఆయన దగ్గరకు వెళ్ళిపోండి అని పంపించేశాడు. యోహాను గారి మాట వినండి. యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి బైబిల్ చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, జాగ్రత్తగా తీసుకోండి. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. జాగ్రత్తగా రాసుకోండి. వీళ్ళిద్దరూ మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి శిష్యులు, పేతురు గారు, ఆంద్రేయ గారు. ఆయన మాట విని యేసుక్రీస్తుల వారిని వెంబడించటం సత్యం కోసం. ఎందుకంటే ఆయన నాకంటే బాగా చెప్తాడు వాక్యం, ఆయన అక్కడికి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయారండి. అంటే నిజంగా ఈరోజు మీరు ఒక మాట అడుగుతాను నేను. ఒక మంచి దైవజనుడు, ఒక సేవకుడు మంచి వాక్యం చెప్తుంటే మరొక సేవకుడు ఆయన నాకంటే బాగా చెప్తాడు, అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకోండి అని చెప్పగలిగినంత గొప్ప మనసు కలిగిన సేవకులు ఉన్నారంటారా ఈరోజు? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆల్రెడీ సేవకుడు, బాప్తిస్మాలు ఇస్తున్నాడు. ప్రభు కూడా బాప్తిస్మ ఇచ్చాడు. ప్రభు కూడా బాప్తిస్మ ఇచ్చిన ఆయన అంటున్నాడు, అదిగో ఆయన నాకంటే బాగా వాక్యం చెప్తాడు, నాకంటే మీకు ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాడు. తన శిష్యులని యేసుప్రభు శిష్యులకి ఇచ్చేశాడు. పొరపాటున మీలో ఎవరైనా, నేను అందరిని అంటలేదండి, కొన్ని చూశాను, నేను చూసింది చెప్తున్నాను, మరి మీరు బాధపడకూడదు. కొన్ని చోట్ల ఏం జరుగుతుందో తెలుసండి, మా వాళ్ళు సభ పెడతారండి వాక్యం నేర్పిద్దామని. సభ పెడతానప్పుడు పక్కన పాస్టర్ గారు అంటున్నారట, వాళ్ళు సభలు పెడితే వెళ్ళకండి, వాళ్ళు వాక్యం వినకండి. ఎందుకు? మా దగ్గర వేరే బైబిల్ ఏమైనా ఉందా? అదే బైబిలా? అదే బైబిల్. వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్, మన దగ్గర ఉన్న బైబిల్ ఒకటేనా? ఒకటే. వాళ్ళు నమ్మింది ప్రభునే, మనం నమ్మింది ప్రభువేనా? ఒకటే. పరలోక రాజ్యం వాళ్ళకొకటే మనకొకటి ఉంటుందా? అందరికి కలిపి ఒకటే కట్టాడా? నా సంఘం, నీ సంఘం, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అంటే వాళ్ళు మరి పరలోకానికి వచ్చిన తర్వాత కలిసి ఉంటారా? అక్కడ కూడా ఏమన్నా మరి ముక్కల కింద మాకు ఇచ్చేయని అడుగుతారు ఆయన్ని. ఎవరిని?
మరి మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళతో కలవండి, వాళ్ళు వేరే క్రైస్తవులు అండి అంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అలా అలా అనే మనసు ఉన్నవాడు అక్కడికి వస్తాడా? గెట్ అవుట్ అంటాడు దేవుడు. నా పిల్లలైన వాళ్ళందరూ కలిసి ఉండాలి కదండి. యేసుక్రీస్తుల వారి బాధ అంతా ప్రారంభం నుంచి అదే కదండి. నా పిల్లలైన వాళ్ళందరూ ఒక్కటిగా ఉండాలి, క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉండాలి. ఇప్పుడు జైశల్ గారి గురించి ఎవరికి అర్థం అవ్వలేదండి. ఆయన విడగొడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటారు కానండి. ప్రపంచంలో ఎవడు చెప్పని స్లోగన్ ఒకటి చెప్పాడండి ఆయన సభలలో. ఏమన్నాడు తెలుసా? ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. ఇలా చేతులు చాపండి, ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి, మనమందరం ఒకటైపోదాం, ఒక చోట కూర్చుందాం, ఒకటే బైబిల్ నేర్చుకుందాం, అందరూ పరలోకం వెళ్ళిపోదాం అన్నాడు. ఎంత బాగున్నాడండి ఆయన. ఆయన మీద అందరికీ కోపం ఒకటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడని. ముక్కుసూటి మనిషి. లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. విన్నారా? యథార్థంగా మాట్లాడేవాడు లోకానికి ఏమైపోతాడట? విరోధి అయిపోతాడు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈరోజు క్రైస్తవులందరికీ ఆయన విరోధి అయిపోయాడంటే. కానీ ఒకటే, మనుషులకు విరోధైనా పర్వాలేదు, కానీ ఎవరికి విరోధం అవ్వకూడదు? దేవునికి విరోధం అవ్వకూడదు. ఆయన దేవునికి విరోధం అవ్వలేదు కనుక విప్లవం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్నా 73 ఏళ్ల వయసులో కూడా ధీటుగా సేవ జరిగిస్తున్నాడు మంచి ఆరోగ్యంతో. కారణం దేవుని తోడు. నిజం చెప్పాడు కనుక దేవుని కృప. ఇప్పటికీ ఆయన కింద దైవజనులు తయారవుతూనే ఉన్నారు, సంఘాలు కడుతూనే ఉన్నారు, సేవ విస్తరిస్తూనే ఉంది. మహాసామ్రాజ్యాన్ని, క్రీస్తు మహాసామ్రాజ్యానికి ఒక రథసారథిల మాటలు మారి దాన్ని అలా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు ఆయన. దేవుని పిల్లలారా, నేను ఒకటే చెప్తానండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఉన్న మనస్సు ఈరోజు సేవను జరిగిస్తున్న ఏ సేవకుడికి ఉంది? తన శిష్యుల్ని మరొక అతనికి శిష్యులుగా మార్చడం ఏంటండి? చూడండి, కిందకి వెళ్ళేసరికి మీకు అర్థం అవ్వాలి అంటే 40 వచనం చదువుతారా? యోహాను మాట విని. యోహాను మాట విని. ఎవరి మాట? యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరిని వెంబడించాడట? ముందు యోహానుని వెంబడించాడు. యోహానుని వెంబడించి ఆయన మాట విని ఇదిగో యేసుక్రీస్తుల వారిని వెంబడించడానికి వెళ్ళిపో అనగానే మొట్టమొదటి వచ్చింది ఎవరు అంటే సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. నెక్స్ట్ తర్వాత వచ్చింది చదవండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి. అండర్లైన్ చేయండి. ఏమంటున్నాడు? మేము మెస్సయ్యను కనుగొన్నాం అంటే అంతకు ముందు నుంచి వెతుకుతున్నాడా? వెతుకుతున్నవాడే కదండి కనిపెట్టానంటాడు. మేము మెస్సయ్యను కనిపెట్టేశాం. పేతురు మనం వెతుకుతున్నాం కదయ్యా, ధర్మశాస్త్రంలో ఉన్న మన రక్షకుడు ఎక్కడొస్తాడు అని మేము కనిపెట్టేశాం. వచ్చేయి నువ్వు వచ్చేయి అంటే సత్యం యేసుక్రీస్తుల వారు దొరకగానే తానొక్కడు వెళ్లకుండా తనతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నాడు? పేతురు వచ్చేవా, వెళ్ళిపోతాం. పేతురు వచ్చే. ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు యేసుప్రభు ముందు దొరికింది ఎవరికి? ఆంద్రేయకి దొరికాడు. ఆంద్రేయకి దొరికితే ఆంద్రేయ ఒక్కడే వెళ్తున్నాడా? ఎవడి సహోదరుని తీసుకుని వెళ్తున్నాడా? మీరు చాలా నెలల నుంచి ఇక్కడ సెమినార్లు జరుగుతున్నాయి కదా, మీరు ఎవరిని తీసుకుని వచ్చారు? చేయొద్దండి. నేను ఇద్దరిని తీసుకొచ్చానన్న వాళ్ళు చేయొద్దండి ఇక్కడ. అబ్బే, మనకిలాంటి ఆలోచనలు, ఇంత జ్ఞానం మనకెక్కడ ఉంటుంది? మనం వెళ్ళటమే కష్టం, వెనకాల ఒకటి తోస్తే కానీ వెళ్ళం. మనం మరలా ఇంకొకటిని తీసుకుని వెళ్తామా? మీకు అర్థమవుతుందా మన వాక్యానికి ఎంత దూరంగా ఉన్నామో? సమరయ స్త్రీ మారిపోయిందండి. మారిపోయిన తర్వాత ఏం చేసింది చెప్పండి? పరుగున తన ఊర్లోకి వెళ్ళిపోయి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ యేసు బ్రదర్ తీసుకురాలేదా? తీసుకొచ్చింది. ఇక్కడ మీరు కొన్ని నెలలుగా సత్యవాక్యం వింటున్నారు కదా, మీ బంధువులలో కానీ మీ స్నేహితుల్లో కానీ అక్కడ వాక్యం చాలా బాగుంటుందమ్మా, ఉన్నదన్నట్టుగా చెప్తున్నారమ్మా, మంచి దైవజనులు వస్తున్నారమ్మా అని మీరు ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? ఎవరిని తీసుకొచ్చారు? తీసుకొస్తే ఈ హాల్ అంతా నిండిపోయి కిక్కిరిసిపోయేది. బాధ్యతగా లేం మనం దేవుడి పట్ల, వాక్యం పట్ల, జరుగుతున్న కార్యక్రమాల పట్ల. వాళ్ళు ₹1000 ఖర్చు పెడుతున్నారు, నీకు హాయిగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావు అంటే నీకే బాధ్యత లేదా? నువ్వు ఏమి చేయొద్దు, కనీసం ఒకరిని తీసుకునిరా, ఒకరికి చెప్పి సత్యాన్ని. అక్కడ వాక్యం బాగా చెప్తున్నారమ్మా, అక్కడికి వెళితే మన పిల్లలు, మన భర్తలు, మనము, మన కుటుంబం ఆత్మీయంగా ఎదుగుతాము, మన జీవితాలు దేవుళ్ళలో పటిష్టంగా ఉంటాయి. మీరు ఎవరికి చెప్పారు చెప్పండి? ఆంద్రేయ వినగానే పేతురు దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు, మేము మెస్సయ్యను
కనుగొంటిమి. వెతుకుతున్నాం కదా ఇంతకాలం, ఎక్కడ దొరుకుతాడని దొరికేశాడు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. యేసునొద్దకు అతనిని తోడుకొని వచ్చాను. ఎవరిని తీసుకుని వచ్చాడు? ఇప్పుడు వచ్చింది ఎవరు ఇంతకీ? మన పేతురు గారే. మొన్న పోయిన నెల నుంచి ఆలోచిస్తున్న పేతురు గారు ఇప్పుడు వచ్చాడు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి. అమ్మయ్య, యేసుప్రభు దొరికాడటండి, వెతుకుతున్నామండి. ఎలా వెతకాలంట? వాక్యం కోసం, జ్ఞానం కోసం ఎలా వెతకాలి? వెండిని వెతికినట్లు. వీళ్ళు వెతికారు కనుక దొరికాడండి. ఆ రోజు వీళ్ళతో పాటు యూదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనూ ధర్మశాస్త్రం ఉంది, వాళ్ళ చేతుల్లోనూ ప్రవక్తల గ్రంథాలలో ప్రభువుని గురించి రాయబడిన మాటలు ఉన్నాయి. నమ్మలేదండి వాళ్ళు. ఆ ప్రవచనాల ప్రకారం మా మెస్సీ ఎక్కడని ఎవడు వెతకడం లేదు. వెతకకపోగా, జాగ్రత్తగా వినండి, వెతకకపోగా ఆయనే ప్రజల ముందుకు వచ్చి నేనేరా బాబు మీ మెస్సీ అంటే నమ్మేరాళ్ళు. సిలువకే చంపేశారు. చూసారండి ఎంత తేడా? చూసారా ఎంత దారుణం? చూసారా? వెతకవలసిన వాడు వెతకకపోగా దేవుడే జాలిపడు ఒక అడుగు దిగి పోలేరా? వాళ్ళకి అర్థమవటం లేదు. నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రభువుని పంపిస్తే, ప్రభువుని రక్షకుడిగా, వాళ్ళ పాపాలు తీసేవాడిగా, పరలోకానికి చేర్చేవాడిగా అంగీకరించకపోగా మేము నిన్ను అంగీకరించమని దారుణంగా సిలువకే చంపారు. కానీ వాళ్ళలోనే పుట్టారండి వీళ్ళు, యూదుల్లోనే. వాళ్ళ చేతుల్లో ధర్మశాస్త్రం ఉన్నట్టుగాని పేతురు, ఆంధ్రయ్య వీళ్ళ చేతుల్లోనే ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు మాత్రం మెస్సయ్య కోసం ఏం చేస్తున్నారట? వెతికారు. వెండిని వెతికినట్లు దొరికేశాడు. దొరికేసిన తర్వాత వదులుతారా? వెండి కోసం తవ్వుతున్నారు. మీరు తవ్వుతున్నారు, 10 అడుగులు తవ్వేశారు, అలిసిపోయారు, చెమట కారిపోతుంది, అన్నం తింటుంది, ఆకలేస్తుంది, అలా తవ్వుతున్నారు. అలా గుణపం వేయగానే టింగ్ మన సౌండ్ వచ్చింది. ఏం సౌండ్? వెండికి సంబంధించిన బిందు సౌండ్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది మీకు? అమ్మ దొరికిందిరా బాబు, ఎప్పుడు నుంచి తవ్వుతున్నావురా, లాగండి పైకి, లాగండి. ఎలా పట్టేస్తారు చెప్పండి? పైకి లాగిన తర్వాత 1 కిలో బంగారం, 1 కిలో వెండి దొరికింది అనుకుంటే ఎలా పట్టుకుంటారు? దొరికిందిరా బాబు, దొరికిందిరా. 10 రోజుల నుంచి కష్టపడుతున్నాం తవ్వడానికి. దొరికిన దాన్ని ఎలా ఒడిసి పట్టేస్తారో, దొరికిన దాన్ని ఎలా దాచేసుకుంటారో, యేసు ప్రభుని చూడగానే పేతురు అలాగే ఆనందం అయిపోతున్నాడు. అమ్మో, ప్రవక్తలందరూ ప్రవచించిన మా మెస్సీయ ప్రభు ఇతనేనా? దొరికేశాడు. అందుకే మీరు చూడండి, ప్రసంగాలు అన్నీ చెప్పిన తర్వాత అంటే ప్రజలకి ప్రసంగాలు చెప్తాడు యేసుక్రీస్తుల వారు. ప్రజల్లోంచి తిరిగి వచ్చి ఎవడు కూడా మాకు అర్థం అవ్వలేదని అడగడు. ఏదో చెప్పారు ప్రభు ఉపమానంగా, మాకేం అర్థం అవ్వలేదు ఎవడు అడగడండి. ప్రసంగాలు వింటారు, ఆయన రొట్టె చేపలు పెడతారు, శుభ్రంగా బేవు అనుకుని తినేసి వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళు చూడండి, అపోస్తలుడు, ప్రభువా మీరు ఇందాక ఏదో ప్రసంగం చేశారు, అందులో ఒక ఉపమానం చెప్పారు, అది మాకు అర్థం అవటం లేదు అని అడిగి నేర్చుకున్నారు. మీలో ఎంతమంది అడిగి నేర్చుకుంటారు బైబిల్? మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది? మాకు అర్థం అవట్లేదని మీలో ఎవరు ప్రశ్నలు వేస్తారు బైబిల్ మీద? అడిగి ఎవరు నేర్చుకుంటున్నారు మీలో? వాళ్ళు అడిగి నేర్చుకున్నారు. యేసుప్రభు దగ్గర దొరికేశాడు. కొద్ది కాలమే ఉంటాడు, 33.5 సంవత్సరాలు. విడిచిపెట్టకూడదు. కాలం చాలా చిన్నది. యేసుప్రభు ఉన్నప్పుడే జ్ఞానం నేర్చుకోవాలని బాగా నేర్చుకుంటున్నారు. అలా నేర్చుకుంటున్న టైంలోనే యేసుక్రీస్తుల వారు ప్రసంగం చేశాడు. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు అనేసరికి, ఎవడు నిజంగా ఈ బేస్ అంతా ఉంది కదా, ఎవరికి? పేతురు గారికి బేస్ అంతా ఉంది కదా. ఈ బేస్ అంతా ఉంది. దేవుడి మాటలు బాగా ధర్మశాస్త్రంలో నుంచి కూడా చదువుకుంటున్నాడు, విన్నాడు, నేర్చుకున్నాడు. వెంటనే అనేశాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. నువ్వు వాక్యాన్ని బట్టి నన్ను నమ్మవు పేతురు, ఇప్పుడు నువ్వేమవుతావు? ధన్యుడివి. అంటే బాగా వినండి, వాక్యాన్ని అంతలా వెతికాడు గనక యేసుక్రీస్తుల వారిని గుర్తించగలిగాడు. యేసుక్రీస్తుల వారితో ధన్యుడు అని అనిపించుకోగలిగాడు. కానీ వాక్యం విషయంలో ప్రజలు ఎలా ఉంటారో, ఎలాంటి మైండ్ సెట్తో ఉంటారో దేవుడు మాట రాసిడండి. ఆ మాట చూద్దామే. అసలు ఇంత ఆసక్తితో నా వాక్యం వెతికి మీరు ధన్యులు అవ్వాలన్నాడు. కానీ ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి వాక్యం విషయంలో? నేనంటాం కాదు, ఇందాక నేను చెప్పిన సంగతులన్నీ కూడా బైబిల్లో రాశాడు దేవుడు ఒక చోట. ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం అండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను. చూసారు దేవుడు ఎలా బాధపడుతున్నాడు.
నేను ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. వాక్యం వినడానికి ఏం సిద్ధం చేసుకోవాలట? మనస్సు సిద్ధంగా ఉంటేనే తప్ప వాక్యం ఎక్కదండి. చాలామంది ఇక్కడే కూర్చుంటారు, వాళ్ళ మనస్సు మాత్రం ఇక్కడ ఉండదు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇక్కడే ఉంటారు, వాళ్ళ మనస్సు ఇక్కడ ఉండదు. వాళ్ళ కొడుకు ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళాడు, ఆడు వస్తూ ఉంటాడు దారిలో బండి మీద. ఆడు ఎక్కడి వరకు వచ్చాడో, ఇంటికి వచ్చాడో లేదో, తాళం తీసుకున్నాడో లేదో, స్నానం చేసి అన్నం తిన్నాడో లేదో, కళ్ళేమో ఇక్కడ చూస్తే మనసేమో అక్కడ చూస్తూ ఉంటుంది. అందుకే లోకంలో ఒక మాట అంటారు ఇలాంటి వాళ్ళ గురించి, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. వాక్యం ఎక్కుతుందా చెప్పండి? దేవుడు ఎంత బాగా రాస్తాడో చూసారా? మనం చేసేవన్నీ దేవుడికి తెలుసండి. మన కళలన్నీ దేవుడికి తెలుసు. మనకి ఎలాంటి కళలు ఉంటాయో, మనకి ఎలాంటి ఆర్ట్స్ ఉంటాయో అన్నీ తెలుసు దేవుడికి. వారు వినడానికి వస్తారట. ఎంత బాగా రాశాడు చూసారా? వారు కొంతమంది ఏమో వినరట. వినడానికి వచ్చేవాడు ఎలాగొస్తున్నాడట? వినుటకు తన మనస్సును సిద్ధపరచుకోలేదు. మనస్సును సిద్ధం చేసుకుని ప్రసంగం వినడానికి రావాలి. పరుగున దేవుడు ఏం చెప్తాడోనండి ఈ రోజని అన్ని విడిచిపెట్టి మనస్సు, ఆలోచనలు అన్నీ కూడా వాక్యం పైన కేంద్రీకరించాలి. ఎవరికి ఉంటుంది అలాగ మనస్సు? నేను నిజంగా చెప్పనండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని టెస్ట్ చేయనా? ఇక్కడే ఉన్నారు లేదో? ముందు రెఫరెన్స్ ఏం చెప్పానో టక్కమే చెప్పండి. వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళు లేరు. తెలుసా? అలా ఉంటారండి చాలామంది. మేమో అమాయకులు, బాగా వినేస్తున్నారు ఇలా అనుకుంటాం. మధ్యలో వింటున్నారో లేదో అని ఏమన్నా అనుకుంటారేమో ఒక నవ్వాడేస్తారు ఇలాగా. అంతేనా? నిజంగా వింటున్నారా వాక్యం? నిజంగా వాక్యం వింటున్నారా? వినుటకు వారు తమ మనస్సులను, కొంతమంది వస్తారండి నిజంగా, వాళ్ళు ఎందుకు వస్తారో ఎవరు రమ్మన్నారో తెలియదండి. పరుగున వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళు కూర్చునే ప్లేస్ ఎలా చూసుకుంటారంటే, వెనకాల జారపడడానికి ఏదో ఒకటి ఉండాలి. గోడ కానీ, స్తంభం కానీ, ఏదైనా జారపడడానికి కుర్చీ కానీ, ఇలాంటివి చూసుకుంటారండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు వాళ్ళు. కరెక్ట్గా పైన ఫ్యాను, వెనకాల జారపడడానికి స్తంభం, ఈ రెండు కుదిరిని అంటే టక్కమని అక్కడ కూర్చుండిపోతారు. అంతే, కూర్చుండిపోయండి. ప్రసంగం స్టార్ట్ అయిన కరెక్ట్ 5-6 నిమిషాలకి వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళ ప్రపంచంలోకి. ఎక్కడికి? నిద్రపోయేది ఇంటికడితే నిద్రపోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు? అక్కడ ఒక కుర్చీ వేస్ట్, దానికి 12 రూపాయలు రెంట్ కడతారు ఇల్లు. కుర్చీ ఊరకనే వస్తుందా? రెంట్కి తెస్తారండి అవి. మా హైదరాబాద్లో అయితే 12 రూపాయలు కుర్చీ, ఒకరోజు సభలో వేయడానికి. నువ్వు వచ్చి అక్కడ అనవసరంగా నిద్రపోయి కుర్చీ వేస్ట్ కదా, 12 రూపాయలు. ఎవడొకడు వచ్చి అందరూ కూర్చొని వాక్యం వింటాడు కదా. అంత నిద్ర అయితే ఇంట్లో నిద్రపోవచ్చు కదా. దారుడు అండి ఇది బాధ అనిపించడం లేదండి? దేవుడి సన్నిధికి వచ్చి ఆ గంట సేపు కూడా దేవుడు మాటలు వినకుండా నిద్రపోవడం అనేది బాధ అనిపించడం లేదు? పెన్షన్ ఇవ్వడానికి వెళ్తారు, 3000 పెన్షన్ తీసుకోవడానికి వెళ్తారు కదా మీలో చాలామంది. ఆడొక గంట లేట్ చేస్తే ఏముందిరండి నాకు నిద్రపోతారా? అబ్బే, ఆడు సాయంత్రం వరకు నుంచోమన్న మండు టెండలో గొడిగేసుకుని మరి నుంచి ఉంటారు. ఇలాగా ఇచ్చేవరకు ఆడు ప్రాణాలు తోడేస్తారు పట్టుకుని. దేవుడి వాక్యం నెలకొక్కసారి జరుగుతుంది. పెడుతున్న కన్వీనర్లు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సేవకుడేమో ఎక్కడో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిద్రమానుకుని వస్తాడు. అతను ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టి అక్కడ నిలబడతాడు. అతను తోస్తున్నాడని చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ వాళ్ళ సంఘాలను విడిచిపెట్టి, వాళ్ళ పనులు విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి ఇదిగో సేవకులు వచ్చి వేదికల మీద కూర్చుంటారు. ఇంతమంది ఇన్ని త్యాగాలు చేసి వేలు ఖర్చు పెడుతుంటే ఒక 2 గంటల సేపు, 1 గంటన్నర సేపు కూర్చుని స్థిమితంగా వాక్యం నేర్చుకోలేకపోతున్నామంటే ఇలాంటి జీవితం కలిగిన వాళ్ళు పరలోకానికి దేవుడు రానిస్తాడా? మీరు చెప్పండి. భూమి మీద 1 గంట నా కోసం నువ్వు టైం కేటాయించి వాక్యం మీద మనసు పెట్టాలి, నేను నీ కోసమా నా యేసు బలయ్యాడు అంటారా తండ్రి? ముళ్ళ కిరీటము, బల్లెపు పోటు, చేతులు మేకులు, కాళ్ళకు మేకులు, పొద్దున్నే 9 గంటలకు మొదలెడితే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శరీరాన్ని దున్నేసరే బాధ. నువ్వు నిద్రపోతావని ఆయన దగ్గరకు వచ్చి. అర్థం అవ్వలేదు నీకు దేవుడు, అర్థం అవ్వలేదు దేవుడు వాక్యపు విలువ, దేవుడి సన్నిధి విలువ, ప్రసంగాల విలువ, జ్ఞానం విలువ. అదే ఎంత బాగా రాశాడు చూసారా? మన సైకాలజీ తెలుసండి, మనం ఎలాంటి వాళ్ళు తెలుసండి రాస్తున్నాడు అక్కడ. వారు వినుటకు తమ మనస్సులను
సిద్ధపరుచుకోరు, సిద్ధపడి సన్నిధికి రారు, అందుకే వినరు. తర్వాత కనుక వినలేకపోయేరి, సిద్ధంగా లేరు కనుక వినలేకపోయేరి, సిద్ధపడలేదు కనుక వినలేకపోయేరి. ట్రైన్ ఎక్కాలనుకోండి, 6 గంటలకు ట్రైను, నువ్వు సిద్ధపడవా? 6 గంటలకు ట్రైన్ అంటే 5 గంటలకి సిద్ధంగా ఉంటావు కదా, 5:30కి వెళ్ళి అక్కడ ఉంటావు కదా. 6 గంటలకు ట్రైన్ అయితే అరగంట ముందే, దాన్నే అంటారు సిద్ధపడటం అని. సిద్ధపడకుండా 6 గంటల ట్రైన్ అంటే సుమారుగా ఉంటే పొద్దున్న నిద్రపోయి 7 గంటలు వేసావు అనుకో, ట్రైన్ ఉంటుందా? వెళ్ళిపోద్ది. ట్రైన్ ఎక్కడానికి సిద్ధపడతావు, పెన్షన్ తీసుకోవడానికి సిద్ధపడతావు, హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ దగ్గరికి సిద్ధపడతావు, ఏం చెప్పాలో ముందే అన్నిటికీ సిద్ధపడుతున్నావు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం వినడానికి సిద్ధపడుతున్నావా? సిద్ధపాటుందా? రేపు తెల్లవారితే ఆదివారం అండి, ముందు శనివారం రోజు అన్ని చేసేసుకోవాలండి, వంటలు ఏమైనా ఉంటే ముందు రోజు చేసుకోవాలండి, కరెక్ట్గా నేను పొద్దున్నే స్నానం చేసి చిన్న పని ఏమన్నా చూసుకుని టక్కమని టైంకి వెళ్ళిపోయి మందిరంలో కూర్చోవాలండి, లేట్ చేయకూడదండి, వాక్యం మిస్ అయిపోతానండి, పాటలు మిస్ అయిపోతానండి, ప్రార్థనలు మిస్ అయిపోతానండి. వారానికి నేను ఆదివారం వెళ్ళేదో 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు దేవుడి సన్నిధిలో గడుపుతానండి. సోమవారం నుంచి మళ్ళీ నా బ్రతుకంతా, నా జీవితమే. ఆ ఇచ్చే 3 గంటల్లో కూడా నేను దొంగతనం చేయకూడదండి, ముందే శనివారం రోజే రెడీ చేసుకుంటాను, ఆదివారం ఏ పని పెట్టుకోను, వెంటనే గుడికి వెళ్ళిపోతాను అని. శనివారం ఎవరు సిద్ధపడతారు చెప్పండి? సిద్ధపడుందా? ఆయన ఆదివారం చర్చి ఓపెన్ చేసి, అమ్మ రండి చివరి పాట అని ఆయన పాటలు పాడుతూనే ఉంటారు, ఇప్పుడు బట్టలు ఉతుకుతూనే ఉంటుంది ఇంటి దగ్గర. జరగటం లేదు గ్రామాల్లో ఇది. ఆయన పాటలు పాడుతూనే ఉంటాడు, ఈవిడ చికెన్ కూర వండుతూనే ఉంటుంది. పాడుకో వస్తా, కూర అయిపోయిన తర్వాత. ఏమండి ఇది మీకు ఎలాగ ఉంటుందో తెలియదు కానండి, మీరు బాధపడతారండి, కొన్ని మాటలు అనలేం, కానీ దేవుడు కొడతాడండి మిమ్మల్ని చచ్చిపోయిన తర్వాత. ఈ బాధ అంతా కడుపులో పెట్టుకుంటున్నాడు దేవుడు, మీకు తెలీదు. దొరుకుతావు. ఇప్పుడు నీ ఇష్టం ఆటలాడుతున్నావు, ఇప్పుడు నీ ఇష్టం కూర వండుతున్నాను, బట్టలు దుద్దుతున్నాను, ఎక్కిరిస్తున్నావు నా సన్నిధిని. దొరుకుతావు బిడ్డ, ఎక్కడ దొరుకుతావు? సమాధి దగ్గర దొరుకుతావు. పిల కట్టుకుని పాతాళంలో వేసి తొక్క తీసేస్తాడండి దేవుడు. ఇప్పుడు చేసినవన్నీ కడుపులో పెట్టి దాచుకుంటున్నాడు, ఈ కోపాన్ని అంతా చూపిస్తాడు, ఒకరోజు చూపిస్తాడు. బాధ పెట్టకండి దేవుడిని, సేవకుడిని, దేవుడి సన్నిధిని. వినుటకు వారు తమ మనస్సును సిద్ధం చేసుకోలేదు కనుక వాక్యాన్ని ఏం చేశారట? వినలేకపోతున్నారు. వాళ్ళు ₹1,000 ఖర్చు అయిపోతానే ఉన్నాయి ప్రతి నెల. సేవకుడు వాడి ఆరోగ్యం ఖర్చు అయిపోతానే ఉంది, వినటం లేదు, వృధా అయిపోతుంది. దేవుడి కడుపు రగిలిపోతుంది. ఎప్పుడు మారతారు? వాక్యాలు విని ఎప్పుడు మారతారు? తర్వాత అంటున్నాడు, నేను అంటున్నదండి, ఇప్పుడు దేవుడు కోపం వస్తుంది సరికి మీకు కోపం వచ్చిందేమో, ఇది నేను అంటం లేదు. అక్కడ కింద వాక్యం ఉంటుంది, వెంటనే మీరు చూస్తే అక్కడ కింద చదవండి. ఇది కావున నేను యెహోవాను క్రోధముతో నిండిపోయాను. ఎందుకు వచ్చేసిందంటే ఇప్పుడు దేవుడి కోపం. వారు వాక్యం వినటం లేదు, నాకు కోపం వచ్చేస్తుంది. వారు వాక్యం వినటం లేదు, నాకు కోపం వచ్చేస్తుంది. అక్కడ అంటున్నాడు, నాకు వచ్చిన కోపాన్ని నేను చాలా సార్లు అణుచుకొని పోలే. ఈ వారం వినటం లేదు, ఈ నెల వినటం లేదు, ఈ సంవత్సరం వినటం లేదు, వచ్చే నెల వింటాడు, వచ్చే వారం వింటాడు, వచ్చే సంవత్సరం వింటాడు, వచ్చే సెమినార్లో మారిపోతాడు అని తనకొచ్చిన కోపాన్ని వినని వారి పట్ల ఏం చేస్తున్నాడట? అణుచుకొని ఎంతకాలం అణుచుకుంటాడు? అణుచుకొని ఆయనకి ఏమొచ్చేసిందట చివరికి, విసుగురా, ఇక నీకు వాక్యము వినిపించను, రేపే నీకు చివరి డెడ్ లైను, నువ్వు అలాగ నందిగామకి వెళతావు, ఇలాగ లారీ వస్తుంది, నీ ఫోటోకి దండడిపోద్ది. అర్థమైందా? కోపాన్ని అణుచుకొని చివరికి ఏమొచ్చిందట? విసుకొచ్చింది అనుకోండి, మనకి ఫోటోకి దండడిపోద్ది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎందుకు వస్తుంది దేవుడు కోపం? మీరు బాగా వినాలి. అక్కడ ఎందుకు వచ్చిందట? వారు వాక్యమును వినటం లేదు. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తున్నారు. దేవుడి వాక్యం అందు ఏమి లేదట. ఏమండి ఇప్పుడు చెప్పండి, పేతురు, ఆంద్రేయ మనలాంటి వాళ్ళు వాక్యం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారండి? వెతుకుతున్నారండి. వెతికి యేసును పట్టేశారండి. మీరు ఎంతమంది వెతికారు? సత్యవాక్యం కోసం మీరు ఎంతమంది వెతుకుతున్నారు?
నాకు బైబిల్లో నాది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విషయాలన్నీ నాకు అర్థం అవ్వాలండి, అర్థమయ్యేటట్టుగా బైబిల్ నాకు ఎవరు నేర్పిస్తారు అని మీలో ఎంతమంది వెతుకుతున్నారు చెప్పండి. వెతుకులాట మీలో ఎంతమందికి ఉంది? లేదండి. వెతికిన పేతురు ఎంత గొప్పవాడయ్యాడో చెప్పాలి. పార్ట్ 2 చెప్తానన్నాను కదా, చెప్పాలి. వెతికాడు వెతికాడు వెతికాడు, దొరికాడు. దొరికిన యేసును పట్టేశాడు. పట్టి ఎంత మహాజ్ఞానయ్యాడో తెలుసండి. పేతురు గారు అనేసరికి ఏదో బాగా గొప్పడు అనుకున్నారు. మనలాంటి క్యారెక్టర్ కలిగిన వాడేనండి, మనలాంటి ఆవేశం కలిగిన వాడే, మనలాంటి కోపం కలిగిన వాడే. కానీ తర్వాత 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 వాక్యంలో ఎంత గొప్పవాడయ్యాడో ఈ రాత్రి మీరు చూస్తారు. మనలాంటి వాడే, కానీ వాక్యాన్ని పట్టడం ప్రారంభించాడు. వాక్యాన్ని పట్టడం ప్రారంభించాడు. బైబిల్ బాగా చదువుకోవడం ప్రారంభించాడు. దేవుడు ప్రసన్నత కోసం ఎదురులు చూశాడు. దేవుడికి తన జీవితాన్ని ఇచ్చేశాడు. ఎక్కడ కూడానండి యవ్వన కాలంలో ప్రభువులోనికి వచ్చిన పేతురు గారు ఎక్కడ కూడా తన కాలానండి ప్రభు పరిచయం అయిన తర్వాత లోకానికి ఇవ్వకుండా ప్రభు కోసం తన జీవితాన్ని భద్రపరిచాడు. వాక్యాన్ని బాగా వెతికాడు. చాలా గొప్ప జ్ఞానవంతుడిగా మారిపోయాడండి. జ్ఞానం కలిగిన వాడిగా మారిపోయాడు పేతురు. దేవుని పిల్లలారా, వెతకాలి. వెతికిన పేతురు గొప్పవాడయ్యాడు. ప్రజలు ఇందాక చెప్పాడు కదండి, వాక్యం వినరండి. మీకు మాట చెప్తానండి, పేతురు గారిలాగా పాపం అపోస్తులు అందరూ వాక్యం చెప్తున్నారు. తర్వాత స్టెఫన్ని సిద్ధం చేశారు, స్టెఫన్ని ఫిలిప్పుని సిద్ధం చేశారు వాక్యం చెప్పడానికి. మీకు తెలుసు కదా, స్టెఫన్ వాక్యం చెప్తున్నాడు. మళ్ళా స్టెఫన్ వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఏం చేశారు చెప్పండి? స్టెఫన్ని ఎందుకు కొట్టేశారు? వాళ్ళు ఏమైనా సొంత మాటలు చెప్పాడండి స్టెఫను? ప్రవక్తలు అందరూ కూడా ఏం చెప్పారో జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, యాకోబు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, పౌలు గారు క్షమించండి ముందు మోషే గారి వరకు ప్రవక్తలు అందరూ కూడా ఎలాంటి ప్రవచనాలు చెప్పారో యేసుక్రీస్తుల వారి గురించి ఆ ప్రవచనాలన్నీ ఎత్తి కదండి స్టెఫను ప్రసంగం చేశాడు. వారు ఆ మాటలు విని ఆయన మీద ఏం చేశారట? కోపముతో ఆయన మీద పడిపోయారట. అంటే ప్రజలకి వాక్యం చెప్తే నచ్చదా? ఇప్పుడు నేను చెప్తున్న ప్రసంగం మీకు ఇంకోలా చెప్పనా? ఇదిగో మీరు దేవుడు వాక్యం సరిగా నేర్చుకోవడం లేదు, దేవుడు కోపం మీ మీదకి వస్తుంది అన్నాను. ఈ ప్రసంగం నాకు తెలుసండి మీలో అందరికీ నచ్చదు. ఇది మేము మీ దగ్గర కింద కూర్చున్న వాళ్ళమే కదండి, మేము కూడా నాకు తెలిసి ఏ ప్రసంగాలు నచ్చుతాయో. ఈ ప్రసంగం చాలా మందికి బాధను కలిగిస్తూ ఉంటుంది, లోపల కోపాన్ని కలిగిస్తూ ఉంటుంది. దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, ఆ దేవుడికి వాక్యం నేర్చుకోకపోతే మాకు శిక్ష, ఇలాగే చెప్తారు ఆ ప్రసంగాలు. పైకి లేక లోపల తిట్టుకుంటూ ఉంటారు చాలా మంది. అలా కాకుండా ఇదే ప్రసంగాన్ని నేను తిప్పి, పేతురుని దీవించాడు దేవుడు, నిన్ను దీవించబోతున్నాడు, ఎలాగుంది ఇది? దేవుడికి స్తోత్రం అంటారు అంతే, ఇలా పైకి చేతులు చివరి నుంచి. చూసారా? దీవిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అనేది దేవుడు స్తోత్రం అంటున్నావు కదా. నువ్వు బాగుపడకపోతే చంపేస్తాడు. ఎవడు బైబిల్ చదువుతున్నప్పుడు అండి కామన్గా మనకు ఒక సెన్స్ ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో దేవుడు నిన్ను అన్ని దీవించే మాటలే రాయలేదు, శాపాలు కూడా ఉన్నాయి తెలుసా. బైబిల్ చదివేవాడు నిజంగా దేవుడు ప్రియుడైతే, దేవుని ప్రేమించేవాడైతే ఆశీర్వాదాలు కాదు చదువుకోవటం. ఏం చదువుకోవాలో తెలుసా? యెహోషువ గ్రంథం ఓ మాట చూపిస్తాను మీకు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. యెహోషువ ఆ రోజున్న ప్రజలకి వాక్యోపదేశం చేస్తున్నాడు. ఏ వాక్యోపదేశం చేస్తున్నాడు చూడండి, జాగ్రత్తగా చదువుకోలే. ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినా ఆశీర్వాద వచనాలు మాత్రమేనా? అన్నిటినీ ఏమన్నా మన బీరువాల మీద లేదంటే ఆటో వెనకాల ఓ మాట రాసుకుంటాం. ఏ మాట? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. ఇది రాశారు కదా. మార్కు 9:48 ఒక మాట ఉంటుంది, నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏ బీరో మీద రాశారు చెప్పండి? రాశారా? ఎందుకు రాయలేదు? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును రాశావు కదా. మరి ఇది వాక్యమే, అది వాక్యమే కదా. ఇది రాసావా, అది ఎందుకు రాయలేదంటే అది నీకు నచ్చలేదు. అబ్బా అంటే నీకు నచ్చిని రాసుకుంటావు అనమాట. అయితే ఇది ఎక్కడో డౌటే.
ఈ భక్తి ఎక్కడో డౌటే పరలోకానికి. ఇప్పుడు చదవండి అక్కడ, ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటినీ అనగా, అర్థం అవడానికి, అనగా దాని దీవెన వచనములను దాని శాప వచనములను చదివించాడు. ఏమేమి చదివించాడు యెహోషువ? చదివి వినిపించాడు. ఏమేమి చదివించాడు? దీవెన వచనములు, శాప వచనములు. కరెక్ట్ సేవకుడు అయితే అలా చేస్తాడు. మీ నుండి డబ్బులు దండుకునే సేవకుడు అనుకోండి, మీ నుండి బతకడానికి వచ్చిన సేవకుడు అనుకోండి, ఎప్పుడు చూడండి, యెహోవా నిన్ను దీవించును గాక, అందులో 10 భాగం నాకు అడ్డుకొచ్చాయి గాక. ఇలాగ ఉంటాయి ఇవి. వాక్యం వినకపోతే నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు పని చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారు. బైబిల్ చదువుకోకపోయినా, భక్తి సరిగా లేకపోయినా, దేవుడి పనుడు రాకపోయినా, నీ దేహాన్ని దేవుడికి ఇవ్వకపోయినా, ఆత్మ గురించి నువ్వు దేవుడిని నమ్మకపోయినా, శరీర సంబంధమైన రోగాల కోసమో, ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో నీ భక్తిని కొనసాగిస్తే ఆ భక్తి తప్పు అన్నవాడు కరెక్ట్గా బైబిల్లో ఉన్నది చెప్తున్నవాడు. దీవెన వచనం చెప్పాలి. నెక్స్ట్ శాపం, దేవుడి కొరకు బ్రతకకపోతే శాపం. ఈ ప్రసంగం కూడా చేయాలి. కానీ విచిత్రం అంటే, నేను చాలా చోట్ల తిరుగుతాను కదండి, కృతజ్ఞతా కూడికైనా ఆశీర్వాదాలే, ఆదివారం ఆరాధైనా ఆశీర్వాదాలే, బహిరంగంగా సభలు పెడతారు, అవి కూడా ఏమని రాస్తారు? క్రీస్తు ఆశీర్వాద పండుగలు. అంటే దేవుడు ఆశీర్వాదాలు తప్ప దెబ్బలేమి చెప్పలేదండి బైబిల్లో. చెప్పలేదా? చెప్పాడు. వీళ్ళని చెప్పడం లేదు. అవి చెప్తే మీరు వెళ్ళరు కదా, వెళ్ళకపోతే సంఖ్య తగ్గుతుంది కదా, సంఖ్య తగ్గితే ఆదాయం కూడా. ఇది మోసమా? మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారా? ఆలోచించుకోండి, వాక్యాన్ని బాగా ఆలోచించుకోండి. దేవుని పిల్లలారా, పేతురు గారు నిజంగానండి గొప్పవాడయ్యాడు. ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు, అన్ని పట్టుకున్నాడు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలన్నీ గ్రహించాడు. గ్రహించినందుకు ఎంత గొప్పవాడయ్యాడు తెలుసండి. మీకు జ్ఞాపకం చేశాను, పేతురు నువ్వు ధన్యుడువు. ధన్యతలో మొదటి భాగం ఏంటి? నీవు నా సంఘమును కట్టుదువు. కట్టాడా? దేవుడు వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు కదా, కట్టాడా? కట్టాడు కదండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40 వచనం చదువుతున్నప్పుడు ఎవరితో కట్టించాడో తెలుసండి సంఘాన్ని? బాగా వినాలి, ఇది మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఎవరితో కట్టించాడంటే పేతురు గారితో. ఇంతకే కట్టబడిన వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? నన్ను సిలువకేసి చంపిన వాళ్ళే నీ ప్రసంగంతో మారుతారు పేతురు. అది నేను నీకు ఇస్తున్న ఘనత. పేతురు గారు ప్రసంగం చేయగానే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మారిపోయి సంఘంగా కట్టబడింది వాళ్ళందరూ ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? యేసును సిలువేసిన వాళ్ళు ఎవరు మార్చారు? ఏంటండి ఇది వండరు? మీకు అర్థమైందా? ఇంతకాలం ఇలాగో ఆలోచించి ఉంటారు మీరు. ఎవరైతే, ఏ యూదులైతే యేసును చంపారో ఆ యేసునే ఒప్పించి సంఘం కట్టాడంటే ఏంటంటే నిజంగా పేతురు గారు ఎంత ధన్యత అది, ఎంత భాగ్యం అది. వాళ్ళు ఈ పేతురు గారు చేసిన ప్రసంగానికి అంటున్నారు, అయ్యా మేము తప్పు చేశాము, మా హృదయాలు చలించిపోతున్నాయి, ఇప్పుడు మాకు భయం వేస్తుంది, మా రక్షకుడిని, మా మెస్సయ్యని మేము చంపుకున్నామా, ఇప్పుడు మేమేం చేయాలి? పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి. ఎస్, నువ్వు అన్న మాట ప్రకారం మేము బాప్తీసం తీసుకున్నాం. ఎంత? అంకెంత? 3000 మంది యేసును చంపిన వారిని మార్చాడు. ఎవరు? ఏం ఘనత అండి అది! ఏం ఘనత! మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆపోజిట్ వర్గం మన మాట విని మారిపోయి మనతో కలిసిపోయింది అనుకోండి, ఎలాగుంటుంది ఆ సీన్? ఎలాగుంటుంది ఆ ఆనందం? ఎలాగుంటుంది? యేసును చంపిన వాళ్ళు, యేసు ప్రకటిస్తున్న వాళ్ళకి సరెండర్ అయిపోయి సంఘంగా ఏర్పడ్డారంటే నిజంగా వాటి క్రెడిబిలిటీ అండి. అది ఏం గొప్పతనం అండి! ఎంత గొప్ప చేశాడండి పేతురు గారిని దేవుడు. ఇదిగో పేతురు, వాళ్ళు నన్ను చంపుతారు కదా, నువ్వు అలాగుండు, నీకెందుకు? నీ మీదే నా సంఘాన్ని కడతాను. కట్టాడా? కట్టాడు. ఇంకా చెప్పనా? నేను చదువుతాను, మీకు సందర్భాలన్నీ అధ్యాయాలు చెప్తాను, తర్వాత చదువుకుంటే ఏమైపోద్ది. అసలు మొదటి సంఘాన్ని ప్రారంభించింది పేతురు గారే. జాగ్రత్తగా వినండి. మొట్టమొదట అన్ని జనులకి బాప్తిసం ఇచ్చింది కూడా పేతురు గారే. అన్యజనులు అనే వాళ్ళు దేవునిలోనికి రాక ప్రారంభించింది కూడా పేతురు గారి బాప్తిస్మములతోనే. ఎక్కడ జరిగింది ఇది? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట జరిగింది.
కొర్నేలికి వాక్యం చెప్పడానికి వెళితే ఆ రోజు కొర్నేలి కొర్నేలి ఎవరు నింపేశాడు అంటే తన బంధువులను, స్నేహితులను, అనుజనులు అందరినీ నింపేస్తే ఆ రోజు కొర్నేలికి వాక్యం చెప్పడానికి వెళ్ళి అందరికీ వాక్యం చెప్పాడు. అందరి మీదకి ఎవరు దిగిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. వెంటనే వాళ్ళకి ఆ రోజు బాప్తిసం ఇచ్చేశాడు. అన్ని జనులు క్రీస్తులోనికి, సంఘంలోనికి ప్రవేశం పేతురు గారి ద్వారానే అది కూడా జరిగిందండి. నీతోనే నా సంఘం ప్రారంభం, నీతోనే ఇటు యూదులు కానీ అటు అన్ని జనులు కానీ ఇద్దరూ నా సంఘంలోనికి, నా రాజ్యంలోనికి ఎంట్రీ నీతోనే అన్నాడు. ఎంత గొప్ప ధన్యతలోకి తీసుకెళ్ళాడండి పేతురు గారిని. మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ వింటున్నప్పుడు? దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి పాత నిబంధనలో అన్ని జనులు నా ఇంట్లోనికి రావాలి, అన్ని జనులు నాలోనికి రావాలి, అన్ని జనులు సంఘంలోనికి వస్తారని ప్రవక్తలు అందరితోనూ ప్రవచనాలు రాయిస్తే ఆ ప్రవచనాన్ని నెరవేర్చిన వాడిగా ఎవరు కనపడుతున్నారు? పేతురు గారు. ఆయనకి ఇచ్చిన ఘనత చిన్నదండి. ఎంత గొప్ప స్థానంలో, ఎంత గొప్ప ఎత్తులో పేతురు గారిని కూర్చోబెట్టాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు ఇవన్నీ మీరు? ఎందుకంటే అంత ఎత్తులో, అంత ఆకాశంలో, అంత గొప్ప గొప్ప పనులు, అంత పెద్ద పెద్ద పనులు పేతురు గారితోనే ఎందుకు చేయిస్తున్నాడు దేవుడు? ఎందుకు చేయిస్తున్నాడు? ఒకటే, వాక్యాన్ని వెతికాడు. వెతికిన వాక్యం చెప్పగా నా వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? నమ్మేశాడు, పట్టుకుంటున్నాడు, మార్చుకుంటున్నాడు, వాక్య ప్రకారం బ్రతకాలని ఆశపడుతున్నాడు. గొప్ప ఎత్తుకు ఈ దేవుడు పేతురు గారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇక రెండవది, సంఘాలు కట్టాడు, ఇది మీకు తెలుసు. రెండవది ఏంటి చెప్పండి? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదను. దేని తాళాలు ఇచ్చాడట? పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేస్తాను. పరలోక రాజ్యం, పరలోకానికి సంబంధించిన తాళాలు ఇవిగో నీకు ఇచ్చేస్తున్నాను. ఏమండి, పరలోకం అనగానే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఇల్లండి అది. ఆ ఇంటికి సంబంధించిన తాళాలు ఎవరికి ఇచ్చాడట? పేతురు గారికి. మీకు మాట అడిగినా, మీ ఇంటి తాళాలు మీరు ఎవరికైనా ఇస్తారా? పక్కోళ్ళకి ఇస్తారా? అస్సలు అబ్బే, ఈ కాలంలో ఎవరిని నమ్మలేము. అందుకే తాళాలు ఎక్కడ పెడతారు? బాత్రూమ్ పైన, కుండీల కింద, చెప్పులు స్టాండ్లోను పెట్టి తాళం ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి సీక్రెట్గా నెమ్మదిగా ఫోన్ చేసి కుండీ కింద పెట్టాను తాళం. పక్కింటి వాళ్ళకి ఇవ్వవా? ఎందుకు ఇవ్వవు చెప్పండి? వాళ్ళ మీద మీకు ఏం లేదు, నమ్మకం లేదు, అంతేనా? నమ్మకం లేక తాళం ఇవ్వటం లేదు. ఏమంటే మీ ఇంట్లో ఏమున్నా ఇంతకీ? ఏముందంటే చెవులు, ముక్కులు మహా అంటుకుంటే అరకాసు, 2 కాసులు బంగారం ఉంటుంది. దానికే తాళాలు నువ్వు ఇవ్వనప్పుడు ఏమంటే దేవుడు యేసుక్రీస్తుల వారు దేని తాళాలు ఇచ్చేశాడు? ఒక రకంగా చెప్పాలంటే మా లోకం నాయన, అది పరలోకం, దానికి సంబంధించిన తాళాలు నీకు ఇస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇస్తే వాడు అక్కడికి వస్తాడు తాళం పట్టుకుని. ఎవడికి నువ్వు తాళం ఇవ్వలేదో వాడు ఎక్కడికి రాడు? పరలోకానికి రాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడున్నాయి ఆ తాళాలు? పేతురు గారు వెళ్ళిపోతే ఎవరికి ఇచ్చాడు? దీని గురించి క్రైస్తవులో పెద్ద గొడవ జరుగుతుంది తెలుసా మీకు? గొడవ జరుగుతూ ఒక ఆయన అంటున్నాడు, పేతురు గారు వెళ్ళిపోతూ ఆ తాళాలు మా పోపు గారికి ఇచ్చి వెళ్ళిపోయాడు అంటున్నాడు. తాళాలు ఎవరికి ఇచ్చారట? ఇంగ్లాండ్లోనే ఎక్కడ ఉంటాడు కదా, బ్రిటన్లోనూ. పోపు దగ్గర ఉన్నాయి తాళాలు. ఎవరికైనా పరలోకం కావాలంటే మా పోపు గారి దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. ఉత్తిదేనండి ఇదంతా. వాక్యం తెలియని వాళ్ళు మోసపోతారు. అసలు పరలోక రాజ్యపు తాళపు చెవి అంటే ఏంటో తెలుసండి? బైబిల్ చూద్దామా? మత్తయి సువార్త 16:19 ఉంటుంది ఇది. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదనని పేతురు గారితో చెప్పాడు కదా. ఇంతకీ ఏంట తాళాలు? లూకాసు వార్త. బైబిల్ ఆన్సర్ చెప్పాలి, మీ సొంత కథలు చెప్తే ఎలాగా? లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనం. అయ్యో, ఏమంటే జాగ్రత్తగా వినండి. అయ్యో ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు అండి. ఆ రోజు ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి ప్రజలను మార్చి వాళ్ళని పరలోకానికి సిద్ధం చేయాలి. వాక్యం చెప్పేది ఎందుకు చెప్పండి? ప్రజలకి వాక్యం బోధించేది దేనికి? వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తుల వారు 2వ రాకడ ఎదుర్కోవడానికి సిద్ధపరచాలి. అందుకే కదా వాక్యం చెప్పేది. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారట? జాగ్రత్త చదవండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా,
మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుని పోయారు. దొంగిలించారు అటిల్లు. ఏమి ఎత్తుకుపోయారు ఇంతకీ? జ్ఞానమనే తాళపు చెవి. ధర్మశాస్త్రాన్ని చేతపట్టి ప్రజలకి జ్ఞానమనే తాళపు చెవులు పంచి ఆ జ్ఞానంతో, ఆ వాక్యంతో వాడిని పరలోకానికి సిద్ధం చేయవలసిన నువ్వు జ్ఞానమనే తాళపు చెవిని మీరు అందరూ ఏం చేశారు? ఎత్తుకుని పోయారు. ఏమండి, తాళాలు ఎత్తుకుని పోయిన ఏమంటారు చెప్పండి? దొంగలరా మీరు అందరూ. 100 ఒక మాటలో చెప్పాలండి యేసుప్రభు. డైరెక్ట్గా అంటే బాధపడతారండి? మీరు జ్ఞానం అనే తాళపు చెవిని మీరు ఎత్తుకుని పోయారు. నెక్స్ట్ చూడండి అక్కడ, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని. చూసారా, ఈ తాళాన్ని ఎత్తుకుపోయాట వారు పరలోకానికి రారట. పరలోకానికి రావాలి, ప్రవేశించాలనుకునే వాడిని కూడా ఎక్కడికి రానివ్వటం లేదట? పరలోకానికి రానివ్వటం లేదట. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఒక వ్యక్తి రావాలంటే ఆ వ్యక్తి దగ్గర ఏ తాళం ఉండాలి? ఇప్పుడు జ్ఞానం అనే తాళపు చెవి. జ్ఞానం అనే తాళపు చెవి. జ్ఞానం అనగానే మళ్ళా వాక్యం. పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదనంటే పేతురు గారికి ఏమిచ్చాడు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు జ్ఞానం అనే తాళపు చెవులు గుర్తిచ్చాడు. ఈ జ్ఞానాన్ని నువ్వు పంచు. ఎవడైతే ఆ జ్ఞానాన్ని నువ్వు పట్టుకున్నట్టుగా పట్టుకుంటాడో, ఎవడైతే ఆ జ్ఞానాన్ని నువ్వు నమ్మినట్టుగా నమ్ముతాడో, వాడు ఎక్కడికి వచ్చేస్తాడు? ఇప్పుడు పరలోకానికి వచ్చేస్తాడు. ఎంత బాగుంది! ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పుట్టినోట్లో ఏమనుంటుంది తెలుసా? పరిశోధించుడి. లేఖనములయందు మీకేముంది? నిత్య జీవం, పరలోకం ఉంది. అంటే ఇప్పుడు నీ జీవం ఎక్కడ దాక్కున్నది చెప్పండి? ఇప్పుడు లేఖనాల్లో, వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని దేవుడి మరొక మాటలు ఏమన్నాడంటే జ్ఞానమనే తాళపు చెవి. నీకు పరలోకాన్ని ఇచ్చే తాళపు చెవి ఇదిగో ఈ ప్రసంగాలే, ఈ లేఖనాల పరిశోధన సదస్సులే, ఇక్కడ మీకు వినబడుతున్న ఈ అంశాలే. అంతే కదండి. ప్రతి నెల ఒక సేవకుడు వస్తున్నాడు అంటే ఒక్కొక్క అంశం, ఒక్కొక్క తాళం మీకు ఇచ్చేళ్తున్నాడు. ఇక్కడ పరలోక రాజ్యపు తాళం చేవిస్తే ఎవడైనా పోగొట్టుకుంటాడండి? మీ ఇంటి తాళం ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి? మీరందరూ ఎక్కడ పెడతారు? ఆడపిల్లలైతే హ్యాండ్ బ్యాగ్ తీసి ఆ లోపల జిప్పు తీసి ఆ జిప్పులో పెట్టి తాళం వేస్తారు. కొంతమంది అండి పురుషులు ఏం చేస్తారు తెలుసండి? తాళం పడిపోకుండా దానికి తాడు కట్టి మొలక కట్టేస్తారు. వాళ్ళు మిస్ అయిపోకుండా. ఇంటి తాళాన్నే ఇలా భద్రం చేసుకున్నప్పుడు ఇప్పుడు నీకు ఈ అంశాల రూపంలో అందుతున్న వాక్యం ఏంటి ఇప్పుడు చెప్పండి? జ్ఞానం అనే తాళపు చెవులు. నీకు పరలోకానికి వెళ్ళిపోయే తాళపు చెవులు. నువ్వు ఏం దాచుకుంటున్నావు? అందుకే నేను ప్రారంభంలో అడిగాను, పోయిన నెల చెప్పిన ప్రసంగం మీలో ఎంతమంది దగ్గర ఉందంటే ఎవరు దాచారు? ఆయన ఏదో వచ్చాడండి, ఏం చెప్పాడండి? చాలా బాగా చెప్పాడండి. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు అని అడుగుతుంటే ఏమంటారు? చాలా బాగా చెప్పాడండి. అలా కదా, ఏం చెప్పాడు తెలీదండి. మరి ఏమి విన్నావు? ఏమి దాచుకున్నావు? తాళాలు కదా నీకు ఇక్కడ దొరుకుతున్నవి, తాళాలు కదా. ప్రతి అంశము నీ పరలోక ప్రయాణానికి ఒక తాళం కదా ఇది. అమ్మో, ఈ తాళం జేబులో పెట్టుకుంటాను, వచ్చే నెల ఇంకో ప్రసంగం వస్తుంది కదా, జేబులో పెట్టేస్తాను, నేర్చుకుంటాను, ఈ తాళాలన్నీ దాచుకుంటాను, ఈ తాళం, ఈ జ్ఞానం మరొకరికి పంచుతాను, మరొకరిని పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తాను. ఎవరిలో ఉందండి ఈ ఆసక్తి? నిజంగా చూస్తుంటే చాలా బాధేస్తుందండి. వాక్యం పట్ల ఈ ఆసక్తి, ప్రేమ తగ్గిపోయిన కాలానికి వచ్చేసామండి. ఒక్కొక్కసారి సేవ విసుగుచ్చేస్తుందండి. విసుగు. మారరేంటి? పట్టించుకోరేంటి? ఎందుకు వాళ్ళలో ఉత్సాహం రావటం లేదు? దేవుడి పట్ల, వాక్యం పట్ల ప్రేమ ఎందుకు కలగటం లేదు? దేవుని పిల్లలారా, పరలోక రాజ్య సంఘాన్ని స్థాపించాడు పేతురు గారితో. ఆయనకి ఇచ్చిన ధన్యతలు చెప్తున్నాను. ఆయనతోనే సంఘాన్ని కట్టించాడు. ఆ సంఘం బాగుండడానికి జ్ఞానం అనే తాళపు చెవుల గుర్తు కూడా ఎవరికి ఇచ్చారు? పేతురు గారికి ఇచ్చారు. పేతురు గారు అంటే ఏంటో తెలుసండి? ప్రారంభంలో ఎలాగున్నాడు తెలుసా? యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికి సైన్యం వచ్చింది. యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికి సైన్యం వస్తే అందరూ భయపడుతుంటే పేతురు గారు ఏం చేశారు? ఎక్కడ ఉన్న కత్తి తీసి మలుక్కు అనేవాడు చెవి నరికితే చెవి ఎగిరి అంత దూరంలో పడ్డది. అది పేతురు గారు అంటే. యేసుప్రభు వద్దయ్యా, ఇలాంటి పనులు వద్దయ్యా అన్నాడు. ఆ చెవి తీశాడు, బాగు చేశాడు. సైనికుడిని కూడా బాగు చేశాడు. పేతురు గారు ఆవేశం చెప్తున్నాడు. తొలిలో ఇలాగ ఉన్నాడండి.
కానీ వాక్యం తెలిసిపోయిన తర్వాత, సంఘాన్ని కట్టిన తర్వాత, జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక మాట చూడండి. పత్రికలు రాశాడు ఈయన పేతురు గారు. సంఘానికి జ్ఞానం అనే తాళపు చెవులు ఇస్తున్నాడు. పత్రికలో ఈ జ్ఞానం అనే తాళపు చెవులు ఆయన పొందుకున్న తాళపు చెవులు ఇస్తూ, ఒకప్పుడు ఈయనే ఆవేశంతో ఊగిపోయి చెవి నరికిన ఈయనే పత్రిక రాస్తూ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులరా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. ఎవరు రాస్తున్నారు ఈ మాట? చెవి నరికిన పేతురు గారే పత్రికలు రాసేసరికి ఏమంటున్నాడు? ఆ నరుకుళ్ళు, ఆ కొట్లాట్లు, ఆ గొడవలు, దోషణలు ఇవన్నీ మనకు వద్దయ్యా, మనం ఎలా మారిపోదాం? అబ్బా, వాక్యం వచ్చినోడు ఇలా మారిపోతాడు. చెవి నరికిన ఆయన శాంతం గురించి మాట్లాడుతున్నాడంటే ఏంటి అర్థం? జ్ఞానం వచ్చిన తర్వాత మనిషిలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ప్రసంగాలు వినటం ఎంతకాలం నుంచి ప్రారంభించారు? బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ప్రారంభించారు కదా. మీలో ఎంతమంది ఒకప్పుడు బాగా కోపిస్తుందండి, ఇప్పుడు నాకు అసలు కోపం రాదండి? చేయొద్దండి. ఒకప్పుడు నేను బాగా ఎవడు కనపడినా నాకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా దూషించేసేవాడిని అండి, బూతులు తిట్టేసేవాడిని అండి. ఎందుకనండి ఈ మధ్య నా నోట్లోంచి మాటే రావట్లేదండి? చేయొద్దండి. చెయ్యెత్తాలంటే వణుకుతుంది. ఇప్పుడు చెయ్యాలా పైకి ఎత్తనాక నేనా మారేనా? కోపం తగ్గిందా? మాటలు తగ్గాయా? ప్రవర్తన మారిందా? మార్పు రావటం లేదండి. జ్ఞానం అనే తాళపు చెవి పొందుకున్న తర్వాత పేతురు గారు ఎలా మారిపోయాడు తెలుసా? చెవి నరికిన అతను మన శాంతము గలవారై, ఈ లోకంలో గొడవలొద్దు, ఈ లోకంలో యుద్ధాలొద్దు, ఈ లోకంలో పోరాటాలొద్దు, ఎవరితోనూ విభేదాలొద్దు. మనము కొత్త ఆకాశం, కొత్త భూమి కొరకు కనిపెడదాం. పరలోక రాజ్యం, సంఘం కోసం కనిపెడదాం. ఆ సంఘం ద్వారా మనం పరలోకానికి వెళ్ళిపోదాం తప్ప ఈ యుద్ధాలు, గొడవలు వద్దయ్యా. చూసారండి, ఆయననే పత్రిక రాస్తుంటా, ఆయననే ఈ మాట రాస్తుంటా, ఆయనే. మరి నీలో ఎక్కడ ఈ మార్పు అంటున్నాను? నీలో ఎక్కడ ఈ ధన్యత? నీలో ఎక్కడ ఈ చేంజ్? ఏది? ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నానే, ఒకవేళ నిజంగా పేతురు గారిలో వచ్చినంత మార్పు కనుక నీలో వస్తే నువ్వు చాలా మందిని మార్చేస్తావు. తెలుసా? ఎవరి మనుషులను మార్చటం మాటలతో కాదండి. దేంతో మార్చాలో తెలుసా? జీవితంతో, మన క్రియలతో, మన ప్రవర్తనతో. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగున్నారండి, ఆ వాక్యం వింటున్న తర్వాత బాగున్నారండి, ఆ సహవాసానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మొత్తం మార్పు వచ్చిందండి. నిజంగా భలే మారిపోయారండి, మేము కూడా వాళ్ళ వెనకాల వెళ్ళాలండి, మారాలండి, పరలోకానికి సిద్ధపడాలి. నీ జీవితాన్ని బట్టి జరగాలి ఇదంతా. అందుకే నీకు వాక్యం అందిస్తున్నాడు, అందుకే నువ్వు మారు అనే ప్రసంగాలు చెప్తున్నాడు నీకు. ఆ మాట చూద్దాం కిందకి. ప్రియులారా 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. మీరు శాంతమూర్తులుగా మారిపోవాలి. మీరు దీర్ఘశాంతంతో కలిగిన వారై యేసు ప్రభులాగా ఉండిపోవాలి. జ్ఞానం అనే తాళాన్ని పొందుకున్న తర్వాత పేతురు గారిలో వస్తున్న మార్పు ఇదే చెప్పాను మీకు. పేతురులో వచ్చిన ధన్యత చెప్తానన్నాను కదా, మార్పు అండి. ఇంతకు మించిన ధన్యత మరొకటి ఉంటుందా? ఏమంటే మీలో మీకే తెలుసండి, ఇక్కడ కూర్చున్న మీలో అందరికీ తెలుసండి. మీలో ఏవో లోపాలు ఉన్నాయి, మీలో ఏవో పాపాలు ఉన్నాయి, మీలో ఏవో బలహీనతలు ఉన్నాయి. మీరు కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నారు దాన్ని విడిచిపెట్టాలి, మారాలని. మారేరా? వాక్యం విన్న ప్రతిసారి గద్దిస్తుంది, నా బ్రతుకు బాగోలేదండి అని సన్నిధులు అనిపిస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా అదే జీవితం, అదే బ్రతుకు, అవే మాటలు, అవే ఆలోచనలు. తప్పు కదండి, ఇది తప్పు కదండి. ఎక్కడ మారేవండి? బాప్తిజం తీసుకుని ఏం ఉపయోగం అండి? సన్నిధికి వస్తూ ఏం ఉపయోగం అండి? పేతురు గారిని చూడండి. అసలు ముగించేస్తానండి. అసలు ఆయన మాట్లాడిన మాట అండి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే పేతురు గారి మరణ వాంగ్మూలం చెప్తున్నాను ఇప్పుడు. అంటే వృద్ధాప్యానికి వచ్చేసాడు.
చివరి దినాలలో ఉన్నాడిక పత్రిక రాశాడు. చివరి దినాలలో ఉండి పత్రిక రాస్తూ అసలు తన జీవితం అంతా వాక్యంలో ఎలా గడిచిందో, దేనిని బట్టి గడిచిందో చెబుతూ, మీరు ఒక్కటే లక్ష్యం పెట్టుకోండి వాక్యం పైన అని చివరగా ఆయన తన మరణ వాంగ్మూలాన్ని చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇదంతా. రెండో పత్రిక అండి, క్షమించండి, రెండో పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. రెండో పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం నుంచి. కాబట్టి పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని, అంటే ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగాను అన్నాడంటే ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన వృద్ధాప్యంలో, మరణానికి ముందు చివరిలో అంటున్నాడండి ఈ మాటలు. ఏం జ్ఞాపకం చేస్తాడు ఇంతకీ? తర్వాత మాట చదువుతాం. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుము. 16వ వచనం, ఏలయనగా, ఎందుకంటే, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి 16, ఎందుకంటే చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. ఇది మామూలు కదా, నాకు టైం పట్టేస్తుంది కానీ షార్ట్కట్లో చెప్తాను, అర్థమైతే మీరు అదృష్టవంతులు. అసలు మేము చెప్పిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, మేము కల్పన కథలతో మీ భక్తిని కట్టలేదు. కానీ ఈరోజు యూట్యూబ్లో పెద్ద పెద్ద ప్రసంగికులు కనబడతారు. వాళ్ళు చెప్పేవన్నీ ఏం చెప్పండి? వాళ్ళ ప్రసంగాల్లో పెట్ట కథలు. అమెరికాలో అతను అలాగా, ఆఫ్రికాలో ఇతను ఎలాగా, ఏమండి ఎక్కడో కుక్క చచ్చింది, ఎక్కడో సినిమా హీరో అలాగా. పెట్ట కథలు ఏంటండి ప్రసంగంలో? కథలు కథలు కథలు. ఏమంటే కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఒక మాట ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. మా హైదరాబాద్లో ఒక పెద్ద మందిరం ఉందండి, జరిగింది చెప్తున్నాను, వాస్తవం. కథలు ఏమండి లేకపోతే ఎవరికో భయపడి నిజాలు దాయవలసిన అవసరం మాకు లేదు. అతను ఏం చేస్తున్నాడు తెలుసండి? ప్రజల దగ్గర డబ్బులు ఏమండి తీసుకోవడానికి, ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి నండి చర్చిలోనండి ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టాడండి. ఆ వింగ్లో ఒక డైరెక్టరు, ఒక రైటరు, అందులో నటించడానికి యాక్టర్స్, ఒక టీమును పెట్టాడు. ఇదంతా మాకెలా తెలిసిందంటే, మా చర్చకు వస్తున్న ఒక కుర్రోడు ఉన్నాడంటే, అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్, సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. అతనికి ఇచ్చారు ఆఫర్, అక్కడికి నెలకి 25,000 ఇస్తాం, మేము స్క్రిప్ట్ రాస్తాం. ఏ స్క్రిప్ట్ అంటే, ఇదిగో ఒక పేద ఆవిడ ఉంది, ఆవిడ బజ్జీలు వేసుకుంటుంది, బజ్జీలు వేసుకుంటూ సంవత్సరం అంతా డబ్బులు తెలిసింది, ఇదిగో ఈ మందిరానికి ₹1,00,000 ఇచ్చింది. దీన్ని నువ్వు సినిమాటిక్గా షూటింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, వెనకాల ఏడుపు మ్యూజిక్ వేసి నువ్వు ఇలా వీడియో తయారు చేయాలి, నెలకు వచ్చేసరికి 2 వీడియోలు తయారు చేయాలి, నీకు ఒక 25,000 జీతం ఇస్తామని మాట్లాడుకుంటున్నారు. అలా డైరెక్టర్స్ని పెట్టి, యాక్టర్స్ని పెట్టి, ఇదిగో ఆ టెంపుల్కి బజ్జీలు ఆవిడ డబ్బులు ఇచ్చింది, ఊడ్చుకుని ఆవిడ డబ్బులు ఇచ్చింది. మరీ విచిత్రం అండి, ఒక ఆవిడ కూర వండుకోవటం మానేసట, సంవత్సరం అంతా కూర పదులుగా ఏమంటే అన్నంలో నీళ్ళు వేసుకుని తిన్నదట, ఆ కూర కొరకు దాచిన డబ్బులన్నీ మందిరానికి ఇచ్చిందట. ఎలాగున్నా ఇవన్నీ వినడానికి? ఈ కథలన్నీ చెప్పండి, అక్కడ పేదవాళ్ళ జేబులు కొల్లగొట్టేస్తున్నారండి. నాకు ఇవన్నీ నాకెలా తెలిసి అంటే, ఆ కుర్రోడు వచ్చి బయటపెట్టాడు ఇవన్నీ. అన్నయ్య ఇంత దారుణం జరుగుతుందన్న అక్కడ. పేరుకు దేవుడి సేవ, లోపల అన్ని కల్పన కథలు, కుట్రలు, ప్రజలను మోసం చేసే కుట్రలు. ఎందుకు ఆ కథలు చెప్పేందుకు వాళ్ళ విశ్వాసాన్ని కట్టాలి? పేతురు గారు అన్న మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను వాక్యాన్ని బట్టి. 16వ వచనంలో చివరి మాట, 16వ వచనంలో చివరి మాట, ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. కథలతో మీ భక్తిని కట్టలేదు. ప్యూర్గా దేవుడి వాక్యాన్ని చెప్పి మీ భక్తిని కట్టాను. తర్వాత మాట అదే అంటాడు చూడండి. తర్వాత ఆయన మహత్యములను మేము కన్నులారా చూచిన వారమై తెలిపితమే. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చెప్పాను తప్ప కథలతో, కన్నింగ్ వేషాలతో మిమ్మల్ని విశ్వాసులుగా మార్చలేదు, భక్తులుగా మార్చలేదు మేము.
ఆయన మహత్యములను కన్నులారా చూసాము, అదే మేము తెలిపాం. ఏం చూసారు ఇంతకీ? తర్వాత చెప్తున్నాడు చూడండి, ఏం చూశాడు ఇంతకీ? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై. మీకు చెప్పింది కథలు చెప్పలేదు. యేసుప్రభు బాప్తిసం తీసుకోగానే ఒడ్డుకు రాగానే ఇదిగో పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు మేము ఆనందించుచున్నానని. అవి విన్నాం. మహాదివ్య మహిమ పరలోకము నుండి ఒక వాయిస్ వచ్చింది, ఈయనే నా ప్రియ కుమారుడని. అవి మేము కన్నులారా చూసాము, అదే మేము మీకు ప్రకటించాము. ప్రభువుని ప్రకటించి మిమ్మల్ని వాక్యాన్ని ప్రకటించి విశ్వాసులుగా మార్చాము. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? తర్వాత ఇప్పుడు జాగ్రత్త చెప్తాడు. ఇప్పుడు 19వ వచనంలో 19, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచ్చునట్టి దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చివరి మాట అండి ఇది. అయిపోయింది పేతురు గారి ప్రసంగం. ఏమంటున్నాడు చివరికి? లాస్ట్కి ఏమంటున్నాడు? వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు ఏం జరుగుతుంది? మేలు. నేను నా జీవితకాలం అంతా, ఇది మరణ వాగ్మూలం చివరిలో చెప్తున్నాడు, చచ్చిపోయే ముందు చెప్తున్నాడు, నేను నా జీవితకాలం అంతా నా లక్ష్యం దేని మీద పెట్టాను? వాక్యం మీద. ఇదిగో నాకు పరలోకం సిద్ధంగా ఉంది, ఇదిగో ప్రభు పిలుపు నాకు రెడీగా ఉంది, నేను వెళ్ళిపోతాను. చివరిగా మీకు చెప్తున్నది ఒకటే, మీ భక్తిని, మీ విశ్వాస జీవితాన్ని కథల మీద కట్టుకోకండి, అబద్ధాల మీద కట్టుకోకండి, ఎవరో చెప్పిన బైబిల్లో లేని మాటల మీద మీ విశ్వాసాన్ని కట్టుకోకండి, వాక్యం పైన మీ భక్తిని కట్టుకోండి. ఇదిగో ఆ వాక్యం అందే చివరికి మీరు ఏముంచాలి? లక్ష్యం ఉంచండి. నేను పరలోకానికి వెళుతున్నాను, ఆ జ్ఞానం అనే తాళపు చెవులు పత్రికల రూపంలో నేను మీకు ఇచ్చాను, ఆ తాళపు చెవులు పట్టుకుని మీరు కూడా ఎక్కడికి రండి. ఎంత బాగుందండి. పేతురు బాగున్నాడా? పేతురుకు వచ్చిన ధన్యత బాగుందా? ఇక్కడ విషయం చెప్పనా, ఆయన ధన్యత ఆయనలోనే ఉంచుకుంటున్నాడా, పంచుతున్నాడు. మీరు ఎవరికి పంచారు చెప్పండి? మీరు ఎవరికి పంచారు? ఈ సత్యాలు మీరు ఎవరికి చెప్పారు? ఇక్కడికి మీరు ఎవరు నడిపించారు? అసలు మీరు ధన్యులు అవ్వాలన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా? నేను కూడా పేతురు గారిలాగా దేవుడు ముందు గొప్ప అవ్వాలండి, నేను కూడా పేతురు గారిలాగా దేవుడు కొరకు ఆయన స్థాయి అయిందండి, మనం ఆయనలో చేయలేమండి. ఆయన కాలి గోటుకు కూడా మనం సరిపోవండి. ఆయన వాళ్ళ భక్తికి కానీ వాళ్ళ త్యాగాలకు కానీ వాళ్ళతో పోల్చుకోవడానికి కానీ మనం సరిపోవండి. కానీ కనీసం వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి మనం దేవుడి కోసం వాళ్ళలో ఏదో ఉపయోగపడాలి కదా, నువ్వు ఎవరికైనా చెప్పాలి కదా, నువ్వు వాళ్ళ ధన్యతలోనికి వెళ్ళాలి కదా. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు దేవుడి కోసం? పేతురులోని ధన్యత నీలో ఉందా? 2 పూటలు చెప్పాను, ఇప్పటికి కూడా లేదు, ఎప్పటికీ ఉండదన్నావంటే నువ్వు ఎప్పటికీ అక్కడికి రావు. ఎక్కడికి? నీ ఇష్టం, అంతే కదండి. చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు చెప్తాడు అంతే. బలవంతంగా కూడా ఎవరిని దేవుడు ఒప్పించడండి. చెప్తాడు, చాయిస్ నీదంటాడు. వింటావా వాక్యం? మారతావా? దేవుడు పనిచేస్తావా? పేతురుగారిలా సంఘాలు కడతావా? పేతురుగారిలాగా ఆత్మలు రక్షిస్తావా? నీ వల్లైన సేవ, నీ వలనైన పని దేవుడి కోసం చేస్తావా? వాక్యాలు బాగా నేర్చుకుంటావా? నేర్చుకున్న వాక్యాన్ని మరొకరికి పంచుతావా? పేతురులా ధన్యుడిగా జీవిస్తావా? నీ మరణ వాంగ్మూలం కూడా ఇలాగే ఉంటుందా చివరికి? చాలా మంది చచ్చిపోయే ముందండి పాపం వాళ్ళు పిలవరు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనసొప్పగా మమ్మల్ని తీసుకెళ్తారు. అన్నయ్య ఆయనకు బాగోలేదు అన్నయ్య, కొంచెం చివరికి ఏమైనా 4 మాటలు చెప్పు, ప్రార్థన చెయ్యంటే, నాయన అవ్వదు నాయన అది అంటాం మేము. తెలిసిపోద్ది మాకు వెళ్ళకముందే. ఇది బతుకుండగా ఆరోగ్యం ఉండగా ఒప్పుకోనోడు, దేవుడి దగ్గరికి రానోడు మంచం మీద పడిపోయిన తర్వాత మారిపోతాడా? అవ్వదు నాయన అంటే, అన్నయ్య కొంచెం మా తాతయ్య అన్నయ్య, ఇతని బాధపడలేక నడుబాబు మీ తాత దగ్గరికి. అయ్యగారు యవ్వనోళ్ళగా తాగాడు, తిన్నాడు, ప్రసంగాలు జరుగుతుంటే కింద రింగులు వేసాడు. ఏ రింగులు? ఇలాగ పైకెత్తి గాల్లో రింగులు వేసాడు. మొత్తం లోపల పోయాయి, మంచం మీద పడ్డాడు. మంచం మీద పడిపోయిన తర్వాత ఇప్పటికైనా మారండి అంటే ఇలా చూస్తున్నాడు. మీ మార్పు ఏంటో, మీ పరలోకం ఏంటో, మీ జీవితం ఏంటో నాకు అర్థం అవుతుంది. నేను కిడ్నీలు పోయాను, బాగైపోతే 4 రింగులు వేయాలి మళ్ళా. లోపలది బయటకండు, మనసు లోపల. కాటికి కాళ్ళు చాపిన మనిషిలో మాత్రం ఏమి రావటం లేదు.
మళ్ళా చెప్తున్నాను, ఆరోగ్యం బాగుండగా మారండి. మీరు చక్కగా యవ్వనంలో ఉండగా మారండి. మిగిలిన కాలాన్నైనా ప్రభు సేవకి ఏదైనా ఇవ్వండి. దేవ చేశానన్న ధైర్యంతో. ఇదిగో పేతురు గారు చివర్లు అంటున్నారు కదా, నా గుడారమును విడిచిపెట్టవలసి వచ్చేనని నేను ఎరిగాను, వెళ్ళిపోతాను నేను ప్రభు దగ్గరికి, మీరు జాగ్రత్త అంటున్నాడు. అలా నువ్వు ఎవరినైనా చివరిలో జాగ్రత్త చెప్పగలిగినంత భక్తిలో ఉన్నవా? నీకు మరణదినం సమీపిస్తే ఆలోచించుకో, పేతురులా ధన్యుడిగా భూమి మీద జీవించు.